గురించి చెప్పాలా? అయితే ఆ వాక్యంలోకి వెళ్ళే ముందు దాన్ని సంబంధించిన విషయాలు కొన్ని చెప్పి ముందుకెళ్దాం. సో మీరు నేను ప్రతి ఆదివారం ముఖ్యంగా కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం అమ్మా. కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. కృప మన జీవితంలో 3 ప్రాంతాల్లో ప్రధానంగా పనిచేస్తుంది. ఒకటి, కృప ద్వారా మనము చెప్పలేదు కదా, అది పెట్టిన స్లైడ్ ఎప్పుడు చాలా ముఖ్యమైనవి. ఐ మీన్ లైక్ నాకు విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాం. ముందు చెప్పాం, మీరు వినాలంటే వినొచ్చు. రెండవది, కృపనే మనల్ని కాపాడుతుంది. మన రక్షణను పోగొట్టుకోకుండా మనము ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడేదానికి, ఒకవేళ ముందే మనం వెళ్ళిపోతే ప్రభుతో యుగయుగాలు జీవించేదానికి తన కృప మనల్ని కాపాడుతూ ఉంది. ఇప్పుడు మనం నేర్చుకుంటా ఉండే 3వ సెక్షన్ ఏంటంటే, కృప మనల్ని నడిపిస్తూ ఉంది కూడా. ఓకే, వేర్ వాకింగ్ బై గ్రేస్, కృప ద్వారా నడపబడుతున్నాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు ఉదయకాలమున. సో జాగ్రత్తగా విని నోట్స్ తీసుకోండి. సో ఆల్రెడీ మనము ఓకే, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాను, ఎందుకంటే ఎనికిపోతే మళ్ళీ చాలా టైం తక్కువ పడుతుంది. రోమిల్ రాసిన పత్రిక 6:1 నుంచి కొద్దిగా మీకు చెప్పి నేను కనెక్ట్ చేయాలా ముందుండే విషయాలు. ఓకే, థ్యాంక్ యూ జీసస్. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 12, 2వ వాక్యం. ఈరోజు జెస్సికా ఎక్కడికి వెళ్ళింది మా సిస్టర్ భార్గవి? సారీ, అక్కడ ఉన్నావా? సరే, నేనేమన్నా సండే స్కూల్కి వెళ్ళిందేమో. 6వ అధ్యాయం 1, 2 చదవండి ఎవరైనా. రోమిల్ రాసిన పత్రిక. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. మైక్ సరిగ్గా పెట్టాలి నేను హెప్సిబాది. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదము? ఓకే, 2వ వాక్యం పెట్టిన శివాజీ. ఇక్కడ చూస్తే ఆ మొదటి వాక్యంలో మనం చూసుకున్నాం కదా. మొదటి వాక్యం పెట్టిన ఒకసారి. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలని పాపమందు నిల్చుందుమా? కాదంట. ఏం చేయాలంట? నెక్స్ట్ వాక్యం, అట్లా అనరాదు. అమ్మా జాగ్రత్తగా వినండి. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. పాపం విషయమై మనము చనిపోయినాము అని దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. పాపం విషయము చనిపోయినాం. ఓకే, ఏంటి దానికి అర్థం? ఎవరన్నా చనిపోయారు అనుకోండి, ఆ వ్యక్తి లేచి నడచలేడు, పిల్లరా తినలేడు, తాగలేడు కదా. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయినాడు. చనిపోయిన వ్యక్తి ఇంకా ఎప్పుడు ఏ పని చేయలేడు. అయితే ఇక్కడ రాయబడిన వాక్యం ఏమంటే, పాపం విషయమై మనము చనిపోయినాం, అందుకే మనం పాపం చేయలేం. ఎందుకంటే పాపం విషయమై చనిపోయి ఉన్నాం. ఏంటి దానికి అర్థం? బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజు యేసు ప్రభుని మనము రక్షకుడుగా అంగీకరించామో మీరు నేను, ఆ రోజు మీలో నాలో నుంచి పాపపు ఆత్మని తొలగించాడు, పాప స్వభావాన్ని తొలగించాడు దేవుడు. అదే ప్లర్, ఇది మతం కాదు ఇది. అందుకే ఈవెన్ నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా నువ్వు రక్షింపబడాల్సిందే. నువ్వు రక్షింపబడకుంటే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళావు. ఎందుకంటే రక్షింపబడినప్పుడు నీలో నుంచి ఆ యొక్క స్వభావం తీసివేయబడుతుంది, ఆ పాత ఆత్మ తీసివేయబడుతుంది. ఓకే, జాగ్రత్తగా వినండి నాన్న. ఏ రోజు మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో మీలో నాలో నుంచి పాపపు స్వభావం తొలగించబడింది. ఒక రకంగా చెప్పాలంటే నీలో ముందు ఉండే వ్యక్తినే తొలగించాడు, ఆ ఆత్మనే దేవుడు తొలగించాడు. ఇప్పుడు నువ్వు నూతన సృష్టివి. రేపు వారం కాకుండా మళ్ళా వారం నేను దీంట్లోకి నీకు డీటెయిల్గా తీసుకెళ్తాను, ఏంటి కొత్త సృష్టి అంటే ఏమో. ఓకే, ఎనియో ఇది మాత్రం వినండి, సరిగా అర్థం చేసుకోండి. మనం పాపం కొరకు చనిపోయి ఉన్నాము అంటే మనలో ఉన్న పాత మనిషిని దేవుడు తొలగించాడు. మనం నూతన సృష్టి, ఇప్పుడు నూతన ఆత్మ మనలో ఉండేది. అందుకే 2 కొరింథీ 5:10 ఏం రాబడి, ఎందరైతే క్రీస్తుని స్వీకరించారో వారు నూతన సృష్టి. మొన్న వారాల్లో నేను నిన్న వారం నాకు చూపించాను, పుట్టాము 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 అని 4 వాక్యాలు మీకు చూపించాను. మళ్ళా మనం జన్మించి ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీలో నాలో ఉన్న ఆత్మ నూతన ఆత్మ, పాపము లేని ఆత్మ, పాప స్వభావం లేని ఆత్మ. ముందు మనలో పాప స్వభావం ఉండే, అది ఏం చేసేది? మనల్ని పాపము చేయనిచ్చేది, పాపం చేయమని ప్రేరేపించేది, పాపాన్ని ఉసిగొల్పేది. సో ఆ యొక్క పాపాన్ని ప్రేరేపించే స్వభావాన్ని దేవుడు తీసేశాడు.
ఓ రకంగా చెప్పాలంటే ఆ ఇంజిన్ని తొలగించాడు. ఆ యొక్క స్టరప్ చేసే ఆ యొక్క పాపం చేయమని ప్రోత్సహించే ఆ ఆత్మని తొలగించాడు. అందుకే బైబిల్ మనల్ని డిమాండ్ చేస్తుంది దేవుడి పోలి జీవించమని. యేసు ప్రభు ఒక చోట 5:48 మత్తయి సువార్త 5:48 ఏమన్నాడు? మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్న రీతిగా మీరును పరిపూర్ణులై ఉన్నడే. ఒక వర్షంలో ఏం రాబడిందంటే మీ తండ్రి పరిశుద్ధులై ఉన్న రీతిగా మీరు పరిశుద్ధులై ఉండుడే. ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభు చెప్తున్నారు. మనం ఎట్లా పరిశుద్ధులుగా ఉంటాం? అది తండ్రి పరిశుద్ధులై ఉన్న రీతిగా. ఎందుకంటే నేనేదో మతాన్ని తీసుకోలేదు, లేకుంటే ఇక్కడికి వచ్చినాక నీకు ఏదో కొత్తది ఏదో మీకు ఇవ్వలేదు. నువ్వు తిరిగి జన్మించావు, నువ్వు కొత్త ఆత్మను పొందుకున్నావు, పాపము చేయలేని జీవితాన్ని నువ్వు ఇప్పుడు కలిగి ఉన్నావు. దైవ స్వభావం నీలో ఉండేది, నువ్వు దైవత్వంతో కలిసి ఉన్నావు ఇప్పుడు. అందుకే యేసు ప్రభువే డిమాండ్ చేస్తున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణమైన రీతిగా మీరును పరిపూర్ణంగా ఉండదు. ఇంకో మంచి వాక్యం 1 పేతురు 1:14. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలా, నువ్వు యేసయ్యను ప్రభుగా స్వీకరించినప్పుడు నువ్వు నూతనంగా చేయబడి ఉన్నావు. శరీరం నూతనంగా కాదా, అది మహిమగల దేవం. యేసు ప్రభు వచ్చినప్పుడు కొత్త శరీరం వస్తుంది. ఈవెన్ నీ మనస్సు కొత్తది కాదు, అది పాతది. ఆత్మ, మనిషి 3 భాగాలుగా సృష్టించబడి ఉన్నారు కదా, ఆత్మ, మనస్సు, శరీరం. ఏమన్నా ఇవ్వడదమ్మా తినేకి, పాపకి ఏదన్నా ఇవ్వడు, పాపం చాలా ఇబ్బంది పడతారు. సో ఆత్మ కొత్తగా చేయబడింది. నేను యాక్చువల్ ఆత్మలం పిల్లరా, ఈ శరీరంలో ఉన్నాం. మనస్సు ఇచ్చాడు దేవుడు మనకు. ఓకే, ఎనీహౌ. సో చూడండి, అందుకని ఏం రాబడింది ఇక్కడ? మిమ్మల్ని పిలిచిన వాడు, చెప్పండి, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నెక్స్ట్ నైనా పక్షపాతం లేకుండా. ఓకే, ఆ తర్వాత 18 పెట్టాను. ఓకే, 16 వాక్యం తెలుగులో 16. దేవుడు ఎట్లా చెప్పగలడు? హెల్ప్ చేయండి మాకు, దేవుడు ఏమన్నా తినేకి ఇవ్వండి, ఆ పాపం లేకుండా ఏదన్నా. మిమ్మల్ని పిలిచిన వాడు, ఓకే వాళ్ళ డాడీ వస్తారు, మిమ్మల్ని పిలిచిన వాడు మీరు వెనకలు కూర్చోవచ్చు నాన్న, ఏమి అభ్యంతరం లేదు. కొంతమంది పిల్లలు కొత్త కాబట్టి ఇబ్బంది పడుతుంటారు. బయట వెనకలు కూర్చోవచ్చు, మీరు వెనకలు కూర్చోండి హ్యాపీగా. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులే ఉన్న ప్రకారం. ఎవరు మనల్ని పిలిచారు? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కాదు నాయన. దేవుడు మనతో ఏం కంపారిజన్ చేస్తున్నాడు? దేవుని పోలి, నన్ను పోలి, మీ తండ్రిని పోలి. ఎందుకు అలా చెప్పబడుతుందంటే, నేను అలా సృష్టించబడి ఉన్నాం. నేను ఆదాము సంతానం కాదు నాయన. నేను స్ట్రైట్గా దేవుని గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు, సో టు స్పీక్. నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే తండ్రి అని పిలవమన్నాడు యేసుప్రభు మనల్ని. దేవుణ్ణి తండ్రి ఆయన, మనం ఆయనలాగా జీవించాలి. కారణం ఏమంటే ఆయన స్వభావం మనలో పెట్టబడింది. ఇప్పుడు పెద్ద డౌట్ మీకు నాకు వచ్చేది ఏమంటే, ప్రాక్టికల్ ప్రాబ్లం ఏమంటే, బాగానే ఉంది సార్, కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నేను అనేక సార్లు తప్పులు చేస్తున్నా, పాపం నాతో జరిగిపోతుంది. నువ్వు అంటున్నావు స్వభావమే లేదు, బైబిల్ అంటుంది స్వభావమే లేదని. మరి ఎందుకు అలా నేను చేస్తున్నానంటే, దానికి కారణము గత వారాల నుంచి మీకు చెప్తున్నా. మన ఆత్మ క్రొత్తగైంది, మనస్సు పాతది. క్రైస్తవుడికి ఒకే ఒక పని ఇచ్చాడు దేవుడు. చెప్తున్నా ఏదో, అది నీ మనస్సుని క్రొత్తగా చేసుకోవడమే. దాంట్లోనే అన్ని దాగి ఉన్నాయి, నీకు రావాల్సినవన్నీ దాంట్లోనే వచ్చేవి ఉన్నాయి. బైబిల్ మొత్తం మనస్సు గురించి, నీ నాలుక గురించే ఉంటుంది. ఓకే, దాంట్లోకి నీ మనస్సు పాతది. దీనికి ఎగ్జాంపుల్ చాలా చెప్పాను నేను ఆల్రెడీ. నేను 80% మనము మన సబ్కాన్షియస్ ద్వారా, మనస్సు ద్వారా నడబడతాం. ఇప్పుడు నువ్వు చైర్లో కూర్చొని ఉన్నావు హ్యాపీగా, ఎందుకు తెలుసా? నీ మనస్సు నీకు చెప్తాంది సేఫ్, నువ్వు కూర్చొని ఏం కాదని చైర్లో. నీకు మైండ్లో నువ్వు రికార్డ్ చేసుకున్నావు, చైర్లో కూర్చున్నప్పుడు ఏం కాదు అని. అమ్మా అర్థమైందా? ఓకే, ఇంకా సపోజ్ మీరు కారు, స్కూటర్ నేర్చుకున్నారు.
మీరు ఆలోచించండి, మీరు స్కూటర్ నడిపేటప్పుడు లేకుంటే కార్ నడిపేవాళ్ళు, లైక్ స్కూటీ చాలామంది నడిపేవాళ్ళు ఉన్నారు. మీరు ఏం ఆలోచించ పోతా ఉంటుంది, మనసు నడుపుకుంటూ పోతాను, రైట్ తిరుగో, లెఫ్ట్ తిరుగో, బెల్ కొట్టు, హారన్ కొట్టు. ఎట్లా నడపడుతున్నారు? సబ్ కాన్షియస్ ద్వారా. అదే నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ రోజు నేర్చుకునేటప్పుడు ఎట్లా నేర్చుకున్నారు? చాలా జాగ్రత్తగా. అప్పుడు మీకు రాదు. అయితే ఆ యొక్క వారం 10 రోజులు మీరు నేర్చుకున్నది మీ మనసులో కూర్చోంది. అందుకనే ఆ విధంగా మీరు డ్రైవ్ చేస్తారు. ఈవెన్ పళ్ళు తిక్కోవడం కూడా మనం చూసే, స్టార్టింగ్లో పళ్ళు తిక్కునేదని కూడా చాలా లైక్ ఫస్ట్ కొద్ది రోజులు ఇబ్బంది, చిన్నపిల్లలు ముఖ్యంగా. ఈరోజు ఏదేదో ఆలోచించుకున్న పనులు అప్పుడే అయిపోయి ఉంటుంది. బ్రష్ చేయడము మనకు తెలియకుండానే మనం చేయండి, బికాస్ సబ్ కాన్షియస్ నడుపుతుంది. జాగ్రత్తగా నండి. మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు పాత ఆత్మ, సాతానుతో కలిసి ఉన్న ఆత్మ, అది పాపంలో పుట్టి పెరిగింది కాబట్టి అది ఈ యొక్క మైండ్ని అలా తయారు చేసి పెట్టింది పిల్లలు. అందుకే ఆత్మ కొత్తగా అయినప్పుడు కూడా ఆడ యొక్క రికార్డింగ్ ఉందే, అదే మనల్ని చాలాసార్లు పాపం చేసేదానికి ప్రేరేపిస్తుంది. అదే చేయిస్తాండి. ఇది కూడా అట్లని చెప్పి చేసుకుంటూ ఉండొచ్చా సార్? పర్లేదా? లేదు సార్, శత్రువుకి నువ్వు ద్వారం తెరుస్తావు. అది మాత్రం కాదు. నేను ఏం చెప్తున్నానంటే, మీ పాపానికి కారణం మీరు తెలుసుకోవాలా. అప్పుడు మీరు దాన్ని సొల్యూషన్ కూడా దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. ఏం చేయాలా? ఇప్పుడు నీ మనస్సుని నూతనంగా చేసుకుంటే నువ్వు పాపం చేయకుండా జీవిస్తావు, నువ్వు బలంగా జీవిస్తావు, నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవిస్తావు. ఎలా నీ మనస్సుని మార్చుకుంటావు? ఎలా మార్చుకుంటావు నువ్వు మనస్సుని? నోటి ద్వారా. నువ్వు దేవుని వాక్యం ఏం చెప్తుందో నీ గురించి నువ్వు ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు మనస్సు మార్చుకోవడం ఈజీ. ఆత్మని, కొత్త ఆత్మను మనం మార్చుకోలేం, తెచ్చుకోలేం. అది కష్టం. అది దేవుడు చేసేసాడు. మనస్సు మార్చుకోవడం ఈజీ. అది అందుకే మనకిచ్చాడు ఆ పని. శరీరం కొత్తగా చేసుకోవడం కూడా కష్టం. మహిమగల అది ఆయన పని, అందుకే ఆయన ఇస్తాడు మహిమగల దేహం. ఇప్పుడు మనస్సుని క్రొత్తగా చేసుకోవడం చాలా ఈజీ. ఎలా? వాక్యం చెప్పడం ద్వారా. అందుకే నిన్న వారం నేను చూపించా, రోమిలు రాసిన పత్రిక 7 తీకండి. ఏమన్నాడు అక్కడ పౌలు? ఎవరు నన్ను ఈ దుస్థితి నుంచి కాపాడుతారు? ఏమి చేయాలనుకుంటానో అది చేయలేకపోతానా, ఏమి చేయకూడదు అనుకుంటానో అదే చేస్తానా. ఓ ఈ దౌర్భాగ్యపు స్థితి నుంచి ఎవరు నన్ను కాపాడతారు అని 7వ అధ్యాయంలో మీరు చూస్తే చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అదే పౌలు మీరు చూస్తే తర్వాత ఏమంటాడు తెలుసా? నేను యేసు క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. గలతీ 2:20లో బ్రతుకున్నది నేను కాదు, నా యందు క్రీస్తు బ్రతుకుచున్నాడు. ఆ తర్వాత ఆయనే అంటాడు, ఎట్లా పాపం చేస్తారు మీరు? ఆయనే రాసినది ఇది. నువ్వు పాపం కొరకు చనిపోయినావు, ఎలా పాపం చేస్తావని. అప్పుడు పౌలు ఎందుకు ఆ స్థితిలో ఉన్నాడంటే, తనకు తెలియదు ఎలా తన మనస్సును మార్చుకోవాలో కొత్తగా. ఓకే, 7వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పి, ఓకే ఇప్పుడు మన మనస్సును కొత్తగా చేసుకోవాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని నువ్వు విడుదల చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు నువ్వు ఏమై ఉన్నావో నువ్వు నేను కూడా అనుక్షణం చెప్పాల్సింది ఏమో తెలుసా? పౌల్లాగా ఆ ముందు చెప్పినది కాదు మనం చెప్పాల్సింది. నేను దౌర్భాగ్యున్నాయి, నేను దుర్మార్గున్నాయి, పాపుల్లో ప్రధానున్నాయి. నువ్వు అట్లే ఉంటావు జీవితం అంతా కూడా. నువ్వు చెప్పాల్సింది ఏమో తెలుసా? ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, బ్రతుకున్నది నేను కాదు, నా యందు క్రీస్తు బ్రతుకుచున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. ఎప్పుడైతే నీ మనస్సు ఇది వింటుందో, స్కూటర్ నడిపినట్లే కొద్ది రోజులకి నువ్వు పాపం చేయలేవు. కొద్ది రోజులకి ఎవరైనా నీకు చెడు చేశారనుకో, ఇప్పుడేమంటుంది మైండ్? ఇప్పుడు ఎవరైనా చెడు చేశారనుకో, నేను చేసింది నీ గురించి చాడీలు చెప్తాను, ఆమె ఇంటింటికి పోయి అని. నువ్వేమంటుందా సార్? కథ నేను చెప్తాను, నేను తక్కువనా కదమ్మా? నువ్వు 10 చెప్తావు. అట్లా ఉంటే ముందు అమ్మా అది ఇప్పుడు లేదు ఆ స్వభావం. అందుకే బైబిల్ ఏమంటుంది? మేలుతో కీడుని జయించు, ప్రేమతో కీడుని జయించు. ఇప్పుడు ఆత్మ ఉండేది మనలో, ప్రేమతో నిండిన ఆత్మ. అందుకే ఇప్పుడేమవుతుందంటే మనస్సు అయితే అంటుంది, లేదు నా గురించి గబ్బులు చెప్తాంది ఈమె, నా గురించి చేస్తాన్నారు నా పిల్లలు, నేను కూడా. కానీ ఇప్పుడేమంటుంది తెలుసా ఈ ఆత్మ? నువ్వు ఎప్పుడైతే వాక్యం ద్వారా చెప్తానో, నేను నీతిమంతున్నాయి, పరిశుద్ధున్నాయి, దేవుళ్ళ జీవించేదానికి ఉన్నా, నేను దైవత్వంతో నిండి ఉన్నా, నా దేహం దేవుని ఆలయం, నేను దేవుడు కలిసి ఉన్నాం,
దేవుడు నన్ను దీవించాడు. ఆయన బాధ్యత నన్ను తలస్థానంలో పెట్టడం. ఎవరు నా గురించి ఎంత అవమాన పాలు చేసినా దానికి నేను జడియను. నేనేం చేస్తానో తెలుసా? మేలుతో వీరిని జయిస్తా. నాకు కీడు చేస్తున్నారో నేను వీరికి మేలు చేస్తా. ఎందుకంటే నేను దైవత్వంతో నిండిన వ్యక్తిని. నేను దేవుళ్ళ జీవించేదనుకున్నా. పాపం కొరకు నేను చనిపోయి ఉన్నా. నేను పాపం చేయను. ఎందుకంటే నువ్వు వాక్యం ద్వారా నీ మనస్సును క్రొత్తగా చేసుకోవడం వలన నువ్వు పాపం చేయలేవు బిడ్డ. ఈవెన్ నువ్వు అట్లా స్థితిలో వచ్చినా ఏదైనా జరిగినా నువ్వు ఉండలేవు దాంట్లో. సో ఇది విధానం ద్వారా. సో పౌలు దీన్ని చెబుతూ ఈ యొక్క 7వ అధ్యాయంలో మీరు చదువుకున్న దాన్ని ఎన్నికిపోతే చాలా టైం పడుతుంది నాకు. ఓకే, 8వ అధ్యాయంలోకి వచ్చి చాలా సూపర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నిన్న వారం చెప్పాను, నేను దాన్ని చెప్పి మళ్ళీ మనం నోటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు కొన్ని విషయాలు. ఓకే, 8లో ఏమన్నటువంటి ఫస్ట్ వాక్యమే, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన నాకు ఏ శిక్షా విధి లేదు. పాతాళం మన కొరకు మూసివేయబడింది. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా, మీరు కొత్త నిబంధనలో ఎక్కడ కూడా ముఖ్యంగా లెటర్స్లో, పత్రికల్లో ఎక్కడ కూడా చదవరు మీరు నరకం గురించి. యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన వారులకు నరకం ఉందని ఎక్కడ మీరు చదవరు. ఎందుకంటే మనకి ఏ శిక్షా విధి లేదు. కానీ మేము చాలా శిక్ష పడతాం సార్, మాకు రైట్ లెఫ్ట్ పడతాను కదా చాలామందికి. ఎందుకో తెలుసా? నీ మనస్సు వల్ల నువ్వు చేస్తాండే మిస్టేక్స్ వల్ల నువ్వు ఈరోజు కష్టాల్లో ఉన్నావు. నీ మనస్సు వలన. అంతే కదమ్మా? నువ్వు రోడ్లో పోయావు, ఎవరైనా కొట్టినావు, నువ్వు ఏం చేస్తారు? నేను తీసిపోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు. బ్రదర్, నేను నూతన సృష్టి, నేను నన్ను ఎట్లేస్తావు? జైల్లో వేస్తారు. నువ్వు కొట్టినావు కదా ఆయన్ని. తప్పు చేసే శిక్ష ఉంది, కానీ తప్పు చేయని శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. వాళ్ళకి లేదు, బయట వాళ్ళకి. ఎనియో ఈ మాట చెప్పిన తర్వాత మళ్ళా పౌలు మీ మనస్సుని, ఆత్మని అర్థం చేసుకునే దానికి ఇంకో విషయం రాస్తాడు. ఇంకో నియమం గురించి రాశాడు. చదువునేనా అది 2వ వాక్యం. జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్. నిన్న కూడా చెప్పాను, నిన్న వారిని కొద్ది టచ్ చేసి వేరే విషయంలో కదా. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం, ఒక నియమం, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. పౌలు అన్ని చెప్పుడు వచ్చి ఇంకా మనల్ని మనకు సంజాయించడానికి ఏమంటాడంటే, మీరు నేను ఈ లోకంలో 2 నియమాలు ఉన్నాయంట. ఒకటి పాపం, ఒకటి జీవమిచ్చు ఆత్మ నియమము, రెండవది పాప మరణమునిచ్చు నియమం. ఈ 2 నియమాలు ఈ లోకంలో ఉన్నాయి అని మీరు నేనంట. సెకండ్ వాక్యమే, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నుండి నన్ను విడిపించను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ 2 నియమాలు ఉన్నాయండి, ఈ లోకంలో నడుస్తున్నాయి. అయితే మీరు నేను పాపపు మరణపు నియమం నుండి విడిపించబడి ఉన్నాం. ఏ నియమం మనలో పనిచేస్తుందంట? జీవమిచ్చు ఆత్మ నియమం. సింపుల్గా మీకు చెప్తాను చూడండి. ఈ భూమి మీద సృష్టిలో మరణపు నియమము, జీవపు నియమం పనిచేస్తుంది. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు నా జీవితంలో జీవపు నియమం మొదలైంది, మరణపు నియమం తొలగించబడింది. మరణం అంటే ఏంటి పిల్లరా? ప్రతి చెడు, బీదరికం, రోగము, శాపం, మరణం, కోపం, ద్వేషం, చెడ్డ అలవాట్లు, ఇవన్నీ మరణం కింద వస్తాయి. బైబిల్లో మరణం అంటే అదే అర్థం. ఆ మరణం ఉంది, శరీర మరణం, అది కూడా ఒకటి ఉంది మరణం అంటే. కానీ ఇది మరణం అంటే బైబిల్ ప్రకారం. నైనా ముందర చూడండి, నేనండి. అయితే జీవం అంటే ఏంటి? ప్రతి మనిషి పిల్లరా మేలు. ఏ రోజు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించామో, బయట వాళ్ళు దీన్ని మతంగా వేస్తారేమో, ఇది మతం కాదు నాయన. నువ్వు జీవంలోనికి ప్రవేశించావు. అందుకే యోహాను సువార్త 5:24 యేసుప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడు మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించావు. ఇప్పుడు నేను జాగ్రత్తగా, నిన్న వారం కూడా చెప్పాను ఎగ్జాంపుల్. మరణపు నియమం అంటే ఏంటంటే, ఉదాహరణకి ఈ ఈ ఈ యొక్క నియమం ఎట్లా పనిచేస్తుందంటే, లైక్ గురుత్వాకర్షణ నియమం. ఈ భూమిలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి గురుత్వాకర్షణ నియమం. ఓకే, గురుత్వాకర్షణ ఏం చేస్తుంది అమ్మా? మీరు నేను విన్నాం. గురుత్వాకర్షణ మీకు నాకు తెలిసి ఏం చేస్తుంది? లాగుతుంది పిల్లరా. ఈ గురుత్వాకర్షణ నియమము ఏ దాన్ని పైకి పోనీదో, ప్రతి దాన్ని లాగి కింద పడేస్తుంది. కరెక్ట్ కదా? మనకందరూ తెలుసు కదా, ఏదైనా పైకి వేసామనుకో ఎందుకు కిందికి వస్తుంది?
నియమం లాగుతుంది, గురుత్వాకర్షణ నియమం లాగుతుంది. అని మనం పైకి ఎక్కి దుంకినాం అనుకో, పైకి పోం, కిందికి వస్తాం. కారణం నియమం పనిచేస్తుంది. సో ఈ పాప నియమం అట్లాంటిది పిల్లరా, మనిషి లాగుతుంది, మనిషికి లైక్ పాపం చేసే లాగుతుంది, కోపం పడే లాగుతుంది. అందుకే పౌలు అంటాడు, ఓ ఈ యొక్క దౌర్భాగ్యమా, ఈ యొక్క దౌర్భాగ్య స్థితి నుంచి ఎవరు నన్ను కాపాడతారు? ఈ యొక్క నియమం అట్లా పిల్లరా, గురుత్వాకర్షణ నియమం అన్నిటినీ లాగుతుంది. ఇది పాపము లాగుతూ ఉంటుంది. కానీ మీకు తెలుసా, నిన్న వారం కూడా చెప్పా, ఈ గురుత్వాకర్షణ నియమం లేని గురుత్వాకర్షణ విమానాన్ని ఆపలేదు, లాగలేదు. ఏరోప్లేన్ని లాగలేదు కాదు, కానీ గురుత్వాకర్షణ శక్తి విమానాన్ని కూడా లాగుతుంది. కొన్నిసార్లు విమానాలు పడిపోతాయి, మన పడిపోయింది కదా. కానీ మీరు చూస్తే విమానము గురుత్వాకర్షణ శక్తిని ఛేదించి పైకి వెళ్తుంది. దాన్ని లా ఆఫ్ లిఫ్ట్ అంటాం. ఏరోప్లేన్లో ఈ యొక్క నియమం వాళ్ళు సృష్టిస్తారు, దాంట్లో లా ఆఫ్ లిఫ్ట్ అంటాం. ఓకే, ఈవెన్ గురుత్వాకర్షణ శక్తి లాగిన ఏరోప్లేన్ పైకి వెళ్తుంది. కారణం లా ఆఫ్ లిఫ్ట్. అందుకే మీరు చూసింటే ఫ్లైట్లో ఎక్కిన వాళ్ళకి బాగా తెలిసేది, ఫ్లైట్ ఎక్కకముందు ఎగరకముందు, పైకి ఎక్కముందు, ఫ్లై కాకముందు చాలాసేపు రన్వేలో నిలబడి ఇంజిన్ స్టార్ట్ అయ్యి చాలాసేపు దాన్ని వేడి చేయడం జరుగుతుంది. లైక్ మెకానికల్ వేలో చెప్తున్నా, చాలా వేడి అయిన తర్వాత దాంట్లో ఏం పుడుతుంది? లా ఆఫ్ లిఫ్ట్, శక్తి, ఎనర్జీ దాంట్లో పుడుతుంది. ఏ ఎనర్జీ? అది ఫ్లై అయినప్పుడు గురుత్వాకర్షణ నియమం దాన్ని లాగలేదు, అది దూసుకొని వెళ్ళిపోతుంది. అదే పౌలు మనతో అంటున్నాడు, మీరు నేను కూడా ఈ యొక్క లోకంలో పాపంలో మనం లేకున్నా మనం ఏరోప్లేన్ లాంటి వాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే మీరు అర్థం చేసుకోవాలి, ఏరోప్లేన్ లాగా మనము గురుత్వాకర్షణ శక్తికి లాగబడకుండా పైకి ఎగిరే శక్తి కలిగిన వారం. మనం దేవుళ్ళ జీవించే శక్తి గల వారం, దేవుని వాక్యానుసారం జీవించే శక్తి మనకి ఇవ్వబడింది, కృప ద్వారా వచ్చింది. అందుకే లివింగ్ బై గ్రేస్ నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, అయితే ఈ యొక్క ఏరోప్లేన్ ఎగిరేదానికి ఎనర్జీ ఎలా పుట్టించుకుంటుందో మీరు నేను ఎనర్జీ కలిగి ఉండాలా. ఏడ పుడుతుంది ఆ ఎనర్జీ? మనలో కూడా దేవుడు ఇంజిన్ సెట్ చేశాడు పిల్లరా. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? మీనా నాలుక మీద. చూసారా? అందుకే నాలుకలో ఏముంది? నువ్వు రెండూ ఉన్నాయి మన నాలుకలో. నువ్వు ఏం చేయాలా? ఏరోప్లేన్ లాగా నువ్వు జీవాన్ని పుట్టించే వ్యక్తిగా ఉండాలా. ఎట్లా జీవాన్ని పుట్టిస్తుంటారు? నాలుగుతో. అమ్మా, ఈ ఆయుర్వేదం వాళ్ళు చెప్తాంటారు, తేనె పూసుకోవాలా, లేకుంటే ఏదైనా ఉప్పు గిప్పు తినాలా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకొని దేవుడు ఏం చెప్తున్నాడో నీ గురించి నువ్వు చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు నీ జీవితాన్ని లేపుతుంది అది. నువ్వు అన్నప్పుడు నేను నీతిమంతుణ్ణి, నువ్వు అన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందో అది. యేసు క్రీస్తు నా స్థానాన్ని తీసుకొని ఆయన స్థానాన్ని నాకు ఇచ్చాడు. నేను ఇప్పుడు నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి. నువ్వు ఎప్పుడైతే చెప్తావో బైబిల్ ఏం చెప్తుందో నీ గురించి, నీ నీతి గురించి, నీ పరిశుద్ధత గురించి, నీ సామర్థ్యం గురించి, నీ మైండే నిన్ను ఆపుతా అనేది ఇప్పుడు కిందికి పోయేదానికి. అదే అంటానేది, నీకు ఇంత అన్యాయం చేశాడు, నీ ఆస్తిని కొట్టేశాడు నీ తమ్ముడు, నువ్వేం చేయాలా? ఊరందరికీ చెప్పి గబ్బు లేపాలా. అర్థమవుతుందా? నో, నువ్వు ఆత్మానుసారంగా నడిచే వ్యక్తి. అందుకే ఇదే అధ్యాయంలో దీన్ని ఇంకా వివరించి చెప్తాడు. 4వ వాక్యం, 5వ వాక్యం అని కూడా పెట్టిన 5వ వాక్యం ఇదే 8, అదే ఫ్లై స్కిప్ చేయదాన్ని. చూడండి ఇప్పుడు ఏమంటాడు? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. ఏంటి శరీరానుసారులు అంటే? వాక్యానికి విరోధంగా నడిచేవాళ్ళు శరీరానుసారులు అంటే. ఆత్మానుసారులు అంటే ఎవరు? వాక్యానుసారంగా నడిచేవాళ్ళు. వాక్యానికి విరోధంగా నడిచేవాళ్ళు శరీరానుసారులు. ఓకే, చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. అంటే ఆయనేమో చెడు చేశాడు నీ తమ్ముడు, మనస్సు అంటుంది నువ్వు అట్లే చేయి. ఎప్పుడైతే నువ్వు అట్లా చేస్తావో నీకు ఏం లభిస్తుంది? మరణం లభిస్తుంది. ఎందుకంటే నువ్వు శరీరానుసారంగా నడుస్తున్నావు. అదే నెక్స్ట్ వాక్యం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. సో జాగ్రత్త గిని బిడ్డ. చాలామంది అంటారు 2 కుక్కలు ఉన్నాయి మనలోని. అది అబద్ధం.
మీకు అర్థం చేసుకుంటే ఒకే కుక్కే ఉండేది, కుక్క కాదనుకోండి ఉండేది. కొంతమంది నాకు పాస్టర్లు కొత్త ఎదిగేటప్పుడు 2 కుక్కలు ఉన్నాయి బ్రదర్ లోపల, యా కుక్కకి నువ్వు ఆహారం ఎక్కువ పెడతావో ఆ కుక్క బలంగా పనిచేస్తుంది. ఒక నల్ల కుక్క తెల్ల కుక్క అట్లంతా ఏం లేదు. కానీ ఓ రకంగా పరిస్థితి సరిగ్గా అర్థం కాక, వాక్యం అర్థం కాక మనోళ్ళే అట్లా చెప్తారు. కానీ అది కాదు. యాక్చువల్ ఏంటంటే వాళ్ళు చెప్పే దాంట్లో కొద్దిగా నిజం ఉంది, కానీ సరిగ్గా చెప్పడంలా. ఏంటంటే ఆత్మ క్రొత్తగా చేయబడింది, ఈ మనస్సు పాతది. సో ఈ మనస్సుకి నువ్వు భోజనం పెట్టకూడదు. ఏ దానికి భోజనం పెట్టాలా? ఆత్మకే పెట్టాలా. అంటే నువ్వు ఆత్మానుసారంగా ఎట్లది? నీ నోటి ద్వారా నువ్వు ఏమై ఉన్నావో కాన్స్టెంట్గా నువ్వు కన్ఫెస్ చేసినప్పుడు, నువ్వు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తావో, వాక్యం చెప్తావో, వాక్యంలో నువ్వు నీ గురించి ఏం రాయబడిందో. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను చచ్చిపోయినా, ఇప్పుడు బ్రతికేది నేను కాదు, ఇంకెవరు సార్ బ్రతుకుతాడేదే? క్రీస్తు యేసు. అందుకే యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. అందుకే యేసు ప్రభు అన్నాడు, పేతురు అన్నాడు, క్రీస్తు మీ తండ్రి పరిశుద్ధుడైన రీతిగా మీరు పరిశుద్ధులే. జాగ్రత్త వినంటారా, మీరు నేను ఏరోప్లేన్ లాగా ఎగరచిప్పులారా. అంటే పాపంలో పడకుండా పైన దేవుని వాక్యానుసారం జీవించవచ్చు. దానికి చేయాల్సింది మీరు నేనేమో తెలుసా? దేవుని వాక్యాన్ని తీసుకొని, మీరు నేను దేవుని వాక్యాన్ని తీసుకొని ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని కన్ఫెస్ చేస్తామో, మాట్లాడతామో, నీ మనస్సుకు చెప్తావో, లేదో నేను ఈ విధంగా బ్రతుకుతా, నా దేవుడు నాకు ఆస్తి ఇచ్చేవాడు. ఎక్కడ రాయబడింది? మీ బ్రదరు ఆస్తి కొట్టేశాడే, బ్రదరు ఆస్తి అంతా కొట్టేశాడు కాబట్టి నువ్వు ఇంకా బీదోడుగా ఉంటావని బైబిల్ చెప్పదు. బైబిల్ చెప్తుంది, నిన్ను ఆస్తికర్తగా చేసే బాధ్యత నాది, నీకు ఐశ్వర్యం ఇచ్చే బాధ్యత నాది, నీకు సొంత ఇల్లు కట్టించే బాధ్యత నాది, నిన్ను తలస్థానంలో పెట్టే బాధ్యత నాది. ఓకే, ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది, జాగ్రత్తగా. నిన్న శుక్రవారం కూడా చెప్పాను నేను. ఎంతమంది సాక్ష్యం విన్నారు? మన వాళ్ళందరూ పెట్టుకున్నారు, దాదాపు చాలా మంచిది. జమీమా సిస్టర్, సిస్టర్ది క్రికెటర్ జమీమాది. ఎంతమంది పెట్టుకున్నారు? ఎంతమంది విన్నారు ఆమె సాక్ష్యం? ప్రపంచమే ఆమె ద్వారా యేసు ప్రభుని మహిమపరిచయం చేసింది కదా. నిన్న వారం కూడా చెప్పాను, శుక్రవారం. ఆమెను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక మాట అన్నాడు, తల్లి నిజం చెప్పను, నువ్వు ఏందో గొనుగుతా ఉంటావు, నువ్వు ప్లే చేసేటప్పుడు ఏంది గొనుగుతా ఉంటావు, నువ్వు నోట్లో ఏదో చెప్తా ఉంటావు. నేను చెప్తున్నాను నీకు, దేవుని వాక్యం చెప్పే వ్యక్తి ఆమె. అందుకే ఆ తర్వాత అంటుంది, దేవుని యొక్క బైబిల్లో నుంచి ఒక వాక్యం కోట్ చేస్తుంది, ఊరికే నిలిచి ఉండు, గట్టి చదివేసి చెప్పమా, ఊరకే నిలిచి దేవుడిచ్చి రక్షణను చూడమనే వాక్యం కూడా చెప్పగలిగిన ఆమె. నాకు చాలా సంతోషం. ఆమె గురించి చాలా నేను మీకు అందరికి పంపిస్తా ఉన్నా. నాకు కూడా చాలాసేపు విన్నా ఆమె ఇంటర్వ్యూ. నేను టైం జనరల్లీ దీనిలోకి నాకు చాలా, ఎందుకంటే తన లైఫ్ స్టోరీ, ఎందుకంటే ఆయన సేవకుని కూతురు, అమ్మాయి ఎవెంజలిస్ట్ కూతురు. తర్వాత వేరే పాయింట్ కూడా నేను మెన్షన్ చేస్తా. ఆ గ్రౌండ్లో ఆ యొక్క హైయెస్ట్ కాంపిటీషన్, ఆస్ట్రేలియా టీం మీకు తెలుసు, చాలా పవర్ఫుల్ టీం అది, క్రికెట్ ఆలో వాళ్ళకి తెలుసు. గత 8 సార్లు వాళ్ళే వరల్డ్ ఛాంపియన్స్. ఈ అమ్మాయికి ఈ దేశంలో కొంతమంది ఎంత డిస్కరేజ్ చేశారంటే ఆమెకు, ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిన పాప ఆ అమ్మాయి. కానీ చూడండి ఎంత శక్తి దేవుడు ఇచ్చాడు ఆ సమయంలో. కారణం తను చెప్తోంది, నేను వాక్యం చెప్పుకుంటా ఉంది ఆ అమ్మాయి. బయట వాళ్ళు కనిపించి ఎందుకు గొనుగుతాను, ఎందుకు చెప్తాను. నేను నీకు చెప్తున్నా, నువ్వు ఏరోప్లేన్ లాగా ఈ లోకపు మలినంలో పడకుండా ఉండాలంటే, నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే, వింటాను కదా, పాపం చేయకుండా ఉండాలంటే నువ్వు ఎప్పుడు క్రీస్తుని పోలి జీవించాలి అండి, క్రీస్తులా పరిశుద్ధుడుగా జీవించాలి అండి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు బిడ్డ. నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తా ఉంటావో, ఏం చెప్తుందో నీ గురించి వాక్యం, అది మాత్రమే చెప్పాలి. నేను నూతన సృష్టిని, పాతవి గతించాయి,
ప్రతి దయ్యం మీద నాకు అధికారం ఉంది, ప్రతి చీకటి మీద నాకు అధికారం ఉంది. నేను వెలుగే ఉన్నా, నేను అభిషక్తుడిని. నా ప్రభు ఎట్లా కాలు పెడితే అద్భుతాలు జరిగేవో ఆ అద్భుతాలు నా ద్వారా జరుగుతాయి. నేను ఎవరితో మాట్లాడినా వారు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించుదురు గాక. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు నేను దేవుడు కలిసి మాట్లాడుతున్నాం కాబట్టి ఎదుటి వాడిని, ఆ వ్యక్తి మీద ఉన్న చీకటి తొలగిపోవును గాక. తొలగిపోతుంది అది. ఎప్పుడైతే దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడో అది మాత్రమే నీ నోట్లో రావాలా. అప్పుడే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుస్తావు. కాబట్టి ఏమవుతుందంట, జీవము, సమాధానం నీలో ఉంటుంది బిడ్డ. అందుకే యేసుప్రభు అన్నాడు, మనలో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయని. నిన్ను నువ్వు ఖర్చు చేసుకున్నావు అనుకో, ఇప్పటికీ నేను పాపిని, నేను అయోగ్యుడిని, నేను దేవుని కోపం నా మీద ఉంది, దేవుడి ఉగ్రత నా మీద ఉంది, నన్ను దేవుడు ప్రేమించడని. ఆ అమ్మాయి నిన్న వీళ్ళకి పెట్టాను నేను కొంతమందికి. ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో ఒక మాట అనింది, నాకు ఒక్కటి ఎప్పుడు నిశ్చయ కదా నా జీవితంలో, ఏమో తెలుసా, దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నాకు ఎప్పుడు ధైర్యం ఇచ్చే మాట, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, ఆయన ప్రేమ నా నుంచి ఎవరు తీసేసుకోలేరు అనేది నా యొక్క ధైర్యం అనింది అమ్మాయి ఇంటర్వ్యూలో. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను పాపంలో ఉన్నప్పుడే ప్రేమించాడు, నువ్వు దుర్మార్గుడుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. బైబిల్లో రాబడి నువ్వు శత్రువుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. ఇప్పుడు ఎందుకు అనుకుంటావు ఆయన నిన్ను కోపడుతున్నాడని? నువ్వు అనుకుంటున్నావు కాబట్టే పాపం చేస్తున్నావు. నువ్వు ఆయన్ని తప్పుగా లెక్కలేస్తున్నావు కాబట్టే ఆయన మహిమ నీలో పని చేయలేకుండా చేసుకుంటున్నావు. మనం తప్పులు చేయమనడంలా, నేను జరిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే వాక్యం చేయలేవు, చేసిన వెంటనే నీకు తెలుస్తుంది, నేను తప్పు చేస్తే ఈ బ్రదర్ని అట్లా అన్నాను, సారీ లార్డ్ క్షమించని, నువ్వు మళ్ళీ ఆ వ్యక్తితో బాగా ఉండడం మొదలు పెడతావు. కానీ నువ్వు 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 బైబిల్ చెప్పింది కాకుండా నీ మైండ్ చెప్పేది చెప్తా ఉంటే సాతాను యొక్క ప్రేరేపణ వల్ల, పేతురు కదా అంటాడే యేసు ప్రభుని, నువ్వు చచ్చిపోద్దని. ఆ సాతాను నీకు మనసులో వాక్యం వేస్తాడు తెలుసా, వాని వాక్యం వేస్తాడు, వాని పని అది దినమంతా. సో ఓకే ఎనియో, సో మీరు నేను దేవుడితో కలిసి ప్రయాణం చేయాలంటే, ఏరోప్లేన్ లాగా ఎగరాలి అంటే, ఈ పాపపు లోకం నేను లాగకూడదంటే దేవుడు నీ నాలుకలో జీవం పెట్టాడు. అందుకే దేవుడు ఒక చోట అన్నాడు, జీవం మరణం నీ ఎదుటుంది, శాపం ఆశీర్వాదం నీ ఎదురు పెడుతున్నా. కానీ దేవుడు దానికి ఏం చెప్పాడు తెలుసా, జీవాన్ని ఎన్నుకో అన్నాడు. నా మీద నీ మీద వదిలేలే, నీ ఇష్టం అని. దేవుడు అలా అంటాడు, జీవాన్ని ఎన్నుకో. జీవం ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉంది. ఓకే, దీన్ని చెబుతూ మన యొక్క నోటి వాక్యానికి ఉన్న సామర్థ్యం గురించి బైబిల్లో రాయబడింది. నేను ఆ విషయాలు చెప్పాలా. ఓకే, నా నోటిలో దేవుడు దేవుని వాక్యాన్ని ఖడ్గంగా పిలుస్తాడు. ఏం ఖడ్గంగా? ఆత్మ ఖడ్గం. ఓకే, ఆ వాక్యంలోకి వెళ్దాం మనం. ఓకే, నేను లాస్ట్ వీక్ చెప్పాను, మీకు చెప్తాను. ప్రకటన గ్రంథం 1:16. ఓకే, జస్ట్ మీకు లింక్ చేయడానికి ఆ విషయాలు చెప్పా. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్రకటన గ్రంథం 1:16 జాగ్రత్తగా వినండి. చూడండి ఏం రాబడిందో. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఓకే, చూసారా, ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉండెను. ఆయన నోటు నుండి రెండంచుల గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఎవరి గురించి రాబడింది ఇది? చెప్పాలి, ఎవరి గురించి? మయా గబక్కని చెప్పేశారు అనుకోండి మీరందరూ కలిసి. ఎవరి గురించి రాబడింది ఇది? మొబైల్ ఆఫ్ చేయండి, నేను ఎవరో వాళ్ళు. జాగ్రత్త వినంటారా, ఇది యేసు ప్రభు గురించి. ఎవరి గురించి? ఎవరి చేతిలో కుడి 7 నక్షత్రం అంటే యేసు ప్రభు గురించి పిల్లరా. ఆయన నోట్లో ఏముందంట? ఏముంది? ఖడ్గం ఉంది. 2 అంచులు వాడిగల ఖడ్గం. మీరు గుర్తుపెట్టి ఖడ్గం అని వాడతాను. ఖడ్గం ఉంది. ఎందుకు ఖడ్గం ఉంది? ఖడ్గం ఎందుకుందిమా? ఎందుకంటే యుద్ధం ఉంది కాబట్టి. ఏముంది మన ఎదుట? యేసు ప్రభు ఎదుట ఏముంది? యుద్ధం ఉంది. పిల్లరా జాగ్రత్తగా వినండి. ఎక్కడ లేదు ఖడ్గము? చేతిలో లేదు. అమ్మా, యేసు ప్రభు చేతిలో ఖడ్గం లేదు. ఎందుకు చెప్పండి? ముందు చూడాలా. ఎందుకంటే ఆయన శత్రువులు భౌతికంగా లేరు కాబట్టి. బాగా అర్థం చేసుకోవాలా క్రైస్తవులు, దేవుని బిడ్డలం మనం. ఎందుకంటే ఆయన పోలి జీవించే ఉన్నాం ఈడ, క్రీస్తుని పోలి జీవించేదాన్ని.
యేసు ప్రభు ఖడ్గము చేతుల్లో లేదు. ఎందుకు చేతుల్లో లేదు? ఎందుకంటే కనపడే శత్రువు కాదు ఆయనకు ఉండేది. ఆయన శత్రువు ఎవరు? కనపడని శత్రువు. జాగ్రత్తగా వినండి. ఎగ్జాక్ట్లీ మీకు నాకు కూడా ఖడ్గం ఇవ్వబడింది. ఆ ఖడ్గం ఎక్కడుంది? నా నోట్లో ఉంది. అదే వాక్యం. ఎందుకు చేతుల్లో లేదు ఖడ్గం మనకు? లోకస్తుల మాదిరి. ఎందుకంటే మన శత్రువు మనిషి కాదు పిల్లరా. మన శత్రువు కనపడేవాడు కాదు, కనపడని శత్రువు ఉన్నాడు. అందుకే బైబిల్ ఏమంటుంది? మనం పోరాడునది రక్త మాంసములతో కాదు. ఎవరితో? దురాత్మల సమూహంతో. సో నా నోట్లో ఖడ్గం ఉంది. ఓకేనా? యేసు ప్రభు నోట్లో ఎట్లయితే ఖడ్గం ఉందో నా నోట్లో ఖడ్గం ఉంది. ఏంటి ఆ ఖడ్గం? యాక్చువల్గా దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం ఎంత శక్తి గల ఖడ్గం అంటే పిల్లరా, ఎంత శక్తి కలిగిందంటే లోకంలో ఉండే ప్రతి ఆయుధం కంటే కోట్ల సార్లు బలము గల ఖడ్గం ఇది. బలమైన ఆయుధం ఇది నా దగ్గర ఉండేది. సమస్య ఏమంటే పాపం క్రైస్తవులకి చాలామందికి ఆయుధాన్ని వాడే తెలియదు. ఆయుధం ఉందని, వాక్యం ఉందని తెలుసు, కానీ ఆయుధాన్ని వాడే తెలియదు. అందుకే ఈ రెండంచుల ఖడ్గం ఇది. అట్లా తెగుతుంది, ఇట్లా తెగుతుంది. ఓకే, అర్థమైందా? చాలామంది దేవుని బిడ్డలు దీన్ని ఎట్లయితే పిల్లలకి కత్తి ఇచ్చాము, రెండు అంచుల ఖడ్గం ఏమవుతుంది? కత్తిస్తే పిల్లలే గాయపరుచుకుంటారు. చాలామంది క్రైస్తవులు ఈ ఖడ్గాన్ని సరిగా అర్థం చేసుకోక వాళ్ళే గాయపడుతున్నారు. ఇతర సహోదరులను, పక్కనుండే క్రైస్తవులనే గాయపరుస్తూ ఉంటారు. మీరు చూడండి, ఈరోజు అదే జరుగుతుంది. ఎందుకు తెలుసా? రెవల్యూషన్ నాలెడ్జ్ లేక, వాక్యం యొక్క సరిగా అర్థం చేసుకోక, దాంతో వాళ్ళే చంపుకుంటా ఉన్నారు చాలామంది. వాళ్ళ కత్తి ఒకతను చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. యేసు ప్రభుకి ఈ లోకంలో ఇల్లు లేకుండా ఉండే, నేను కూడా సొంత ఇల్లు కొనను గాక, నేను బండ మీద పడుకుంటా, నా పిల్లల్ని బండ మీద పడుకోబెడతా, పరుపు వాడం మేము. ఎందుకయ్యా? ఎందుకంటే యేసు ప్రభు, అరే నీకు చెప్పారంటే బైబిల్లో రాయబడింది, నక్కలకు బొర్రెలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండే, నాకు స్థలం లేదు, అందుకే నాకు కూడా స్థలం లేదు. ఏమయ్యా, యేసు ప్రభు రైల్వే స్టేషన్లో పడుకున్నాడా? ఆయన లెక్క ప్రకారం ప్రతి రాత్రి ఏదో ఒక అరుగు చూసుకొని యేసు ప్రభు అక్కడ పడుకొని పొద్దున్నే వాళ్ళు ఏదైనా వేస్తే గంజి అది తాగి దినమంతా తిరిగేవాడు. అది వాళ్ళ పిక్చర్. ఎందుకంటే వాళ్ళు చాలామంది చూసింటారు ఈ భూమి. మనం ఇండియా వాళ్ళు చాలా స్పెషల్ దీంట్లో. చూసి సేమ్ యేసు ప్రభు అట్లానే వాళ్ళ వేరే ఉంటుంది. మా ఇంట్లో ఏదో సంచి ఉంటుంది తెల్లది, దాంతోపాటు ఒక 10-12 మంది వెనకలు కూడా సంచులోనే అంతా. ఎందుకంటే చూసింటారు సంచులోనే. ఆ కత్తి తీసుకొని వీళ్ళే పొడుచుకుంటారు. ఎవరి గురించి రాయబడింది అది? ఏ పరిస్థితులు రాయబడి? అక్కడ రాయబడింది యేసు ప్రభువే చెప్పాడు. అది ఆ యొక్క ఊర్లో ఉండింది. అట్లా స్థలం ఇలా యేసు ప్రభుకి. అరే ఫస్ట్ యేసు ప్రభు ఇంట్రొడ్యూస్ అవుతూనే శిష్యులతో ఏమన్నాడు తెలుసా? ఎక్కడుంటావు నువ్వు అంటే, రా మా ఇంటికి పోదామని తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో పెట్టుకొని తిండి పెట్టి, వేరే ఇంట్లో పెడతాడా? పేతురుని ఆంధ్రేయని, యోహాన్ను ఆంధ్రేయని, ఫస్ట్ వాళ్ళే కదా ఇంట్రొడ్యూస్ అయినది. ఎక్కడ పెట్టాడు? వాళ్ళని తీసిపోయి ఆయన ఇంట్లో పెట్టినాడు. సో ఓకే, సో మెనీ. ఇప్పుడు నేను దాంట్లో పోతే లేడు. ఆయన బీదోడు అయిండేది ఎప్పుడు? సిలువలో. బైబిల్ ఏముంటుంది? నీవేమంటున్నాడు? బైబిల్ ఏమంటే ఆయన ధనికుడే ఉండి మీ కొరకు అట్లా అంటుంది బైబిల్. హలో, 100 మందిని వేసుకొని పోతానే వాడు యేసుప్రభు తిరిగేవాడు. నువ్వేం బండల మీద ఎవరైనా పడుకొని ఇస్తారు? నాయన అసలు బండల మీద పడుకుంటారు, అరుగుల మీద. బ్రహ్మాండమైన హోటల్లో ఉండేవాళ్ళు. హలో, అట్లీస్ట్ ఇంతమందిని వేసుకొని బస్సులో ఎక్కితే ఏమన్నా వాళ్ళ తండ్రి ఎంత ఎంత అవుతుంది? ఏమంటారు దాన్ని? బస్సు ఫీజుని దాన్ని ఛార్జ్, నీ ఛార్జ్లే. ఓకే, దాంట్లో పడను నేను, నాకు టైం లేదు పిల్లరా. వేస్ట్ పొడుచుకుంటాను దాన్ని తీసుకొని. నా పిల్లలకి నేను ఇల్లు కట్టాను, నా పిల్లలు బండల మీద పడుకుంటారు, నేను బండ మీద పడుకుంటా. ఎవరికి నొప్పి? హలో, నాకు ఒక్క మాట చెప్పండి, ఎవరో లేదు. బీదరికం వలన ఏమన్నా లాభం ఉందా? చిన్న ఒక లాభం చెప్పండి ఏదన్నా ఉంటే. బీదరికం వలన, డబ్బులు లేకుండా దినమందా ఉండడం వల్ల ఏమన్నా లాభం ఉందా? హలో, ఏమన్నా లాభం ఉందా అని చెప్పండి ఎవరైనా ఉంటే. సార్ భలే లాభం సార్, ఇంకో దగ్గర దేహి అంటే అమ్మా
మీకు తెలుసా, మనందరూ అయ్యి వెళ్ళాం. డబ్బులు లేనప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇంకోటి దగ్గర అడిగేటప్పుడు ఎంతో మనసు నొప్పించుకుంటుంది. ఎందుకురా అడుగుతాను. మనంతా వెళ్ళాం. ఎక్కడ లాభం ఉంది? ఎందుకు దేవుడు దరిద్రులుగా పెడతాడేడా? సో ఐ మీన్ నాకు దాంట్లో పడే ఎక్కడున్నాం మనము? సో వాక్యం ఐ మీన్ యూట్యూబ్లో చూడండి, దేవుని ఈ వాక్యం వాళ్ళే పొడుచుకుంటా ఉంటారు. ఆ పాస్టర్ని ఎత్తేసారి ఆ మిట్లు వేసుకుంది, ఈ మిట్లు వేసుకుంది. హలో, తెలీదు పెట్టదు, నేను చెప్పకూడదు కానీ అన్నీ నాకు తెలుసు అన్నాను కానీ, బట్ ఐ మీన్ రెవల్యూషన్ నాలెడ్జ్ ఓకే విషయంలో యేసు ప్రభు చేతుల్లో ఏముంది? ఖడ్గం ఉంది. ఓకే, నోట్లో ఖడ్గం ఉంది. మీ దగ్గర నా దగ్గర కూడా అదే ఖడ్గం ఉంది. ఎందుకు ఉంది ఖడ్గం? ఎందుకుంది సార్? యుద్ధం ఉంది కాబట్టి. ఏముంది? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా వినండి. మీరు నేను ఏ రోజు యేసయ్యను ప్రభువుగా స్వీకరించామో, హలో, స్ట్రైట్గా బ్యాటిల్ గ్రౌండ్లో పుట్టాం మనము. యాడా? నిన్న వారం చెప్పా, స్ట్రైట్గా తాళి కట్టుకొచ్చామని. మొగుడుతో వచ్చామని బయటికి. ఎవరు మొగుడు? పాపం చచ్చిపోయేవాడు. ఇప్పుడు నూతన సృష్టి పుడుతూనే స్ట్రైట్గా ఎక్కడ పుట్టాం తెలుసా? యుద్ధ భూమిలో పుట్టాం. మీకు తెలుసా చరిత్ర చదివితే? నేను నిన్న నెట్లో చూస్తున్నా ఏ కంట్రీస్లో, స్వీడన్లో నువ్వు పుట్టావు అనుకో, స్వీడన్ దేశంలో ఖచ్చితంగా నువ్వు ఆర్మీలో జాయిన్ ఐ మీన్ 100% కంపల్సరీ అమ్మ, అర్థమవుతుందా? కంపల్సరీ నువ్వు ఆర్మీలో జాయిన్ కాల్సింది. ఈవెన్ ఇజ్రాయెల్ దేశంలో మీరు వినింటారు, చాలామంది తెలుసు. ఇజ్రాయెల్ దేశంలో పుడితే నువ్వు ఐ మీన్ స్వీడన్లో మగపిల్లలకు మాత్రమే ఖచ్చితంగా ఆర్మీలో జాబ్ చేయాలి. ఇజ్రాయెల్లో నువ్వు ఆడపిల్ల అయినా కూడా ఆర్మీలో జాయిన్ కావాల్సిందే, ఆర్మీలో పని చేయాల్సిందే. అందుకే యూతులు చాలా అందంగా ఉంటారు, చాలా ఫిజికల్ ఫిట్గా ఉంటారు. మీరు చూసింటారు లేండి వీడియోస్లో. ఐ మీన్ చాలా సూపర్ కంట్రీ. దాదాపు 1 కోటి మంది ఏమో ఉన్నారంటారు ఇప్పుడు జనాభా. అందరూ ఆర్మీకి పోయి రాసిందే, కొంతమంది తప్పించి. కొంతమంది ఆ యొక్క రిలీజియస్ ఆ ట్రైబ్కి సంబంధించి వాళ్ళు కాకుండా. ఓకే అలాగా ఈ భూమి మీద నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి ఉంటే, నువ్వు నమ్మకపో, లేదంటే దెబ్బలు పడతాయి వెనకల నుంచి. నువ్వు యుద్ధంలో ఉన్నావు. ఏడున్నావు? యుద్ధంలో ఉన్నావు బిడ్డ. నువ్వు పుట్టినదే వార్ గ్రౌండ్లో. అందుకే నీకు ఆయుధం ఇవ్వబడింది. నీకు నీ నోట్లో ఖడ్గం పెట్టాడు దేవుడు. జన్మతః పాపిని కాదు, జన్మతః నేను యుద్ధ వీరుణ్ణి, యుద్ధంలో ప్రవేశించిన వాడిని. దేవుడు నా యొక్క నోటిని ఖడ్గంగా మార్చాడు పిల్లరా. ఓకే, అయితే సమస్య ఏమంటే ఇక్కడ ట్రైనింగ్ చాలా అవసరం. ఆర్మీలో నువ్వు జాయిన్ అయినావు అంటే ఎప్పుడు యుద్ధానికి పంపిరు నిన్ను. ఏమిస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. సో ఈడ ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పాలా? చాలామంది ఎప్పుడెప్పుడు అయిపోతుందని ఉన్నారు పాపం. ట్రైనింగ్లో వచ్చారు, నేను ట్రైనింగ్లో ఉన్నావు. ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రైనింగ్. చర్చ్ ఏదో మత ప్రచారం చేసే స్థలం కాదు ఇది. మతాన్ని గురించి వివరించే స్థలం కాదు ఇది. ఐ మీన్ కొంతమంది అనుకుంటున్నారు బయట, కొంతమంది మీలో కూడా అనుకుంటా ఉండొచ్చు, మేము మతంలో దిగినాము, ఈ మతం గురించి ఏదో చెప్తారాడని. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఇది. ఇక్కడ నువ్వు యుద్ధం చేసేది నేర్పించబడుతుంది నీకు. అందుకే ఇక్కడ రాలేదనుకో, గ్యాప్ తీసుకుంటానా నీకు అర్థం కావాలని. నువ్వు ఇక్కడ రాలేదనుకో ఏమవుతుంది బ్రదర్? పోలీసుల భర్తీ నీకు కట్టి, అది పిస్టల్ నడిపేదే రాదు, నీకు గన్ నడిపేది రాకుండా ఏమవుతుంది అమ్మా? అది ఐ మీన్ ఆర్మీలో పోయిన తర్వాత మీరు ఆర్మీ అంతానే మాట్లాడుతున్నారు బై మిస్టేక్. హలో, నాకు తెలిసి ఏం జరిగిందో, నేను పోయిన రోజు ఎప్పుడు గోడ చుక్కు చూసాను, ఎప్పుడెప్పుడు దుంకిపోదామా అని. రియలీ స్పీకింగ్ అబద్ధం దేవుడు వింటానాడు. కొన్ని ఏళ్ళు ప్రయత్నం చేశాను బయట పారిపోయేదానికి. ఓకే, ఆ టైంలో పారిపోయి వస్తే పోలీసు వాళ్ళు మళ్ళీ పట్టుకుని వస్తారని చెప్పి భయంతో రాలే నేను. అలాంటి ఎప్పుడో వచ్చేసేవాడిని. ఏమి ట్రైనింగ్ అమ్మ భయంకరమైన ఉండేది. ఐ మీన్ ఇప్పుడు ఇంకా ఇదిగా ఉందంట. ఎనీహౌ, నా పాయింట్, నా టైం లేదు ఆ సైడ్ పోయేదానికి. మొత్తానికి ట్రైనింగ్ ప్లరా ఎందుకు తెలుసా? నువ్వు నేను యుద్ధంలో ఉన్నాం. అందుకే చూడండి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మీరు చూస్తే ఇక్కడ 12 నుంచి చదువునేనా, 6:12 తెలుగులో. 11 ఒకసారి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకోండి. అర్థమవుతుందా? మీరు నేను ఏం ధరించుకోవాలంట చూసారా? మీకు నాకు ఆయుధాలు ఇవ్వబడ్డాయి పిల్లరా. ఎందుకంటే మీరు నేను యుద్ధంలో ఏ ఆయుధాలు? సర్వాంగ కవచమును ధరించుకొనుడి. తర్వాత ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అర్థమైందా నాయన? ఆర్మీలో ఉన్నామా లేదా? ఇప్పుడైనా నమ్ముతారా లేదా? మీరు సైనికులం పిల్లరా. మీరు యుద్ధంలో ఉన్నాం. ఆప్షన్ కాదు ఇది. ఇది యు ఆర్ బై బర్త్ ఇన్ ద వార్. హలో, నువ్వు యుద్ధంలో పుట్టావు, నువ్వు సైనికుడివే. అయితే నీ యుద్ధానికి అందుకే బైబిల్ అంటుంది యుద్ధోపకరణములు ధరించుకొనుడి. అక్కడ రాయబడి ఉన్న ఏమేమి ఆయుధాలు తర్వాత వాక్యం చదువునైనా సర్వాంగ కవచం ధరించుకొనుడి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఓకే, మీరు పక్కన తర్వాత నేను కవచ దాంట్లోకి పోవడం లేదు, సర్వాంగ కవచంలోకి పోవడం లేదు. చాలా టైం పడుతుంది, అది ఇప్పుడు సబ్జెక్టే కాదు. మీకు తెలుసు కదా ఆయుధాలు ఏమేమి ఉన్నాయి? 7 ఆయుధాలు ఉన్నాయి. అన్ని భాషలతో కలిపి 7 ఆయుధాలు, లేదంటే 6 ఆయుధాలే మీ ప్రకారం. నీతి అనే మైమరుపు, రక్షణ అనే శిరస్థానం, సత్యం అనే దట్టి, సమాధానం అనే జోళ్ళు, విశ్వాసం అనే డాలు. ఓకే, లాస్ట్లో అసలేం దాని గురించి చెప్పాలి ఈరోజు. ఏదది? ఖడ్గం. ఓకే, మీరు 13వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఇవి 13 పెట్టినాయన. ఏం రాయబడింది 13లో? మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, అంటే యుద్ధంలో ఉన్నాం, సమస్తము నెరవేర్చబడిన వారే నిలబడుటకు శక్తిమంతులగునట్లు. అంటే ఈ యొక్క ఆయుధాలే మీకు శక్తి ఇచ్చేది. ఆ రాయబడిన 7 ఆయుధాలు, 6 ఆయుధాలు యాక్చువల్గా, ఒకటి టంగ్ సూడ్ అంటారు కొంతమంది. 6 ఆయుధాలే శక్తి ఇచ్చే ఆయుధాలు నీకు. ఎవరితో యుద్ధం చేయడానికి? శత్రువుతో, అపవాదితో, దురాత్మల సమూహంతో. అక్కడ రాయబడింది కదా, మీరు నేను పోరాడేది రక్తమాంసం కాదు, దురాత్మల సమూహంతో, చీకటి ఆత్మ. ఏ వాక్యం రాయబడింది అది? ఓకే, 12 అంటమ్మా. ఓకే, రాయబడింది కదా ఇక్కడ. మనము ఎవరితో యుద్ధంలో ఉన్నాం? మనము పోరాడినది శరీరంతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథు ఆకాశ మండలమందు. దానికి ఒకటే జవాబు, మన నోట్లో ఉన్న ఖడ్గం. 17వ వాక్యం పెట్టి ఇప్పుడు ఏంటి గురించి మాట్లాడుతున్నా? యేసు ప్రభు నోట్లో ఏముంది? 2 అంచుల ఖడ్గం. మీ నా నోట్లో కూడా దేవుడు ఏం పెట్టాడు? ఖడ్గం. మరియు రక్షణను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మీ నా నోట్లో కూడా ఆత్మ ఖడ్గం ఉంది పిల్లరా. నువ్వు నేను వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని పనిచేసేవాడు. అందుకే ఆత్మ ఖడ్గం అని రాబడింది. ఈనండి, ఆప్షన్ కాదు ఇది. ఆప్షన్ అంటే తెలుగులో ఏమంటారు నాయన? ఆప్షన్ అంటే ఐ మీన్ లైక్ బ్రదర్ ప్లీజ్ నా పేరు రాసుకోవద్దండి బ్రదర్ దీంట్లో. హలో, కొంతమంది నా పేరు రాసుకోవద్దండి బ్రదర్, నేను ఇడ్లీ సాంబార్ తిని చక్కగా రమ్మంటే వచ్చి ఆదివారం హలో నిద్రపోయి కొంతసేపు అలా వెళ్ళిపోతుంది సార్, నన్ను ఇగ్గొద్దండి సార్ మీరు. నేను ఇగ్గను. నువ్వు పుట్టిండేదే యుద్ధ భూమిలో, లేకుంటే లెఫ్ట్ రైట్ వాడుస్తాడు వాడు నీకే. హలో, జాగ్రత్తగా వినండి. 5 ఆయుధాలు మనల్ని కాపాడేదానికి, విశ్వాసము, లేకుంటే నీతి, రక్షణ, ఇవన్నీ. నువ్వు వానితో యుద్ధం చేసేదానికి ఖడ్గం వాడలేదనుకో, వాడు నిన్నే అందుకే కష్టాలు పడతాడు. ఏం వాడకుండా? ఖడ్గం వాడకుండా. నువ్వు ఖడ్గాన్ని వాడాలా. అది ఒక్కటే. ఇంకా చూడండి, ఇక్కడ అన్ని అఫెన్స్ కోసం ఉన్నాయి, అన్ని డిఫెన్స్ కోసం ఉన్నాయి, అన్ని కాపాడేటివి. వాణ్ణి కొట్టాలంటే నీకు ఖడ్గం ఉండాలి. నువ్వు వాణ్ణి, ఒకే ఆయుధం దేవుడు ఇచ్చినది, నువ్వు వాణ్ణి కొట్టేదానికి.
అందుకే జాగ్రత్త వినండి బిడ్డ, అందుకే ఇక్కడ రావాలా. ఎక్కడ? చర్చికి. ఈ స్థలంలోనే నీకు యుద్ధం నేర్పించేది. చల్లదు నాకు తెలియదంటే, ఈ ఆర్మీలో నేను ఉండొచ్చని నాకు తెలుసు కాబట్టి నీకు చెప్తున్నా. ఆర్మీలోకి పోయిన తర్వాత నీకు జ్ఞానం లేదనుకో, పిట్టను కాల్చినట్టు కాల్ చేశారు, నీ శవం కూడా దొరకదు. నేను చెప్తాను. ఐ మీన్ అందుకే ట్రైనింగ్ తర్వాతే పంపిస్తారు అనుకోండి, ట్రైనింగ్ లేకుండా పంపరు. చాలా వేగరోజు ట్రైనింగ్ ఉంటుంది, సంవత్సరం 17 ఏళ్ళు, 17, 15, 16 నెలలు. ఐ మీన్ పిలిచేశారు అసలు నిన్ను. నేను ఎన్నో కేజీలు ఉంటే నాకు ఇప్పుడు గుర్తులేదు, పోయినప్పుడు నా సర్టిఫికేట్ యాపిల్ కాయ ఉన్నట్టుంటే నేను అప్పుడు. ఆ తర్వాత ఏం కాయ అయినా ఎండిపోయిన చేప మాదిరి. రియలీ స్పీకింగ్, నేను ట్రైనింగ్ తర్వాత వస్తే ఇక మా అమ్మ చూసి ఏడో అట్లయిపోయినామన్నాను పాపం. ఏదో ఈడ కాఫీ తాగిన కూడా గ్లాస్ పక్కన పెట్టము, ఆడ కొట్టి తాళ్ళతో కొట్టి. నాకు కొత్తలో నిద్ర పడుకున్నప్పుడు రాత్రి కళ్ళు వస్తుంటే వాళ్ళు ఈడ సెలవు. ఎవరో నేను జోక్గానే, రియల్ ఇది, అబద్ధం కాదు, రియల్ ఇది, ఎవరో జోక్గా పెట్టారు ఆడు. చూసాను నేను పొద్దున్నే ఎవరో విజిల్ కొడతాండ్రి, సెక్యూరిటీ గార్డ్ వస్తారు. ఇప్పుడు రారు సెక్యూరిటీ గార్డు మా ఏరియాలో పాత్రలో. వాడు ఎప్పుడో రాత్రి నేను లేచి కూర్చుంటా అంటే రియల్ నాతో జరిగింది, అబద్ధం చెప్పాను నేను. ఎందుకో తెలుసా? ఐ మీన్ ఆ ట్రైనింగ్ అట్లా పిల్లరా, ఒక్క క్షణం నువ్వు లేట్ చేసినావు అనుకో ఈ దెబ్బలు పడతాయి. భలే తిన్నాను నేను కూడా దెబ్బలు. హలో అంటే ఎక్కువగా బాడీ మీద కొట్టరు కానీ పనిష్మెంట్ ఇస్తారు పిల్లరా, చాలా భయంకరంగా ఉంటుంది. వద్దు ఆ టైం ఈ పోకూడదు. ఇప్పుడు యాడున్నా నేను, ఎవరైనా ఆదుకోండి నన్ను. ఓకే ఇగ్నోరెంట్గా ఉండకూడదు పిల్లరా. బైబిల్లో రాయబడింది 2 కొరింథీ 2:11 బీ నాట్ ఇగ్నోరెంట్. అందుకే బైబిల్లో నేను బైబిల్ తీయకండి అట్లే చెప్తాను నేను. యోషువ గ్రంథం 4:6 దేవుడు అంటాడు, జ్ఞానం లేకుండా ఉండొద్దు, జ్ఞానం లేకుంటే నశించిపోతావని దేవుడు చెప్పాడు. అక్కడ జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తా అన్నారు. యెషయా గ్రంథం 5:13 ఏం రాయబడింది? నీకు తిండి నీళ్ళు ఉండవని రాయబడింది. 5:13 పెడతావు. యెషయా గ్రంథం 5:13 నీకు ఎందుకు జ్ఞానం లేకుంటే నువ్వు తిండి నీళ్లు లేకుండా ఉంటావు ఈ భూమి మీద. 5:13 కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టి పడిపోవచ్చున్నారు. ఇక్కడ వచ్చేది నువ్వు జ్ఞానం కోసం నాయనా, నా కోసం కాదు. అమ్మ నా ఫేస్ చూడడానికి కోసం కాదు, నీ ఫేస్ చూడడానికి కాదు. నీ ఫేస్ చూడాలంటే ఫోటోలు చూసుకుంటాను నేను. హలో నువ్వు వస్తాండేది బిడ్డ, నీ యుద్ధంలో ఉన్నారు నైనా, మాట అబద్ధంగా చెప్తాను నేను. కానీ ఆ యుద్ధంలో నీది విజయం, శాశ్వత విజయం నీ పేరు మీద రాశాడు దేవుడు. ఆయుధాలు వాడేది నేర్చుకో. అక్కడ ఏం రాయబడింది చూడు, నా ప్రజలు జ్ఞానం లేక చెరపట్టబడిపోవచ్చున్నారు, వారిలో గనులైన వారు మీరు నేనెవరు? గనులంపులరా, నిరాహారులుగా ఉన్నారంట. ఎందుకు? వాక్యం లేక, వాక్యం ఎలా వాడాలో తెలియక. ఇప్పుడు చెప్తేనే ఒకడు పొడుచుకుంటాడు వాక్యంతో, వాడు పొడుచుకోకుండా వాళ్ళ పిల్లలు కూడా పొడిచేస్తాడు. నువ్వు బండ మీదే పడుకోవాలంటున్నాడు పిల్లల్ని. అందుకే కొంత పెద్ద అయినాక నువ్వు వద్దు, నువ్వు యేసు ప్రభు వద్దు నువ్వు అంటారు వాళ్ళు మన ఇళ్ళల్లో. అందుకే 2nd, 3rd జనరేషన్ గాయమైపోతూ ఉంటుంది. వాళ్ళకి అర్థమే కాదు ఏం చేయాలో, వీళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో. తప్పుగా చెప్పకూడదు కానీ ఆ పరిస్థితి మంది అదే. మనం బైబిల్లో ఉండేది జపము. ఆడాడో వాళ్ళ నీళ్ళని చూసి చెప్తా అంటాడు ఈయన. యేసు ప్రభుని ఎట్లా చిత్రీకరిస్తారంటే సంచి చేసుకొని తిరుగుతాడు, ప్లేట్ పెట్టుకొని అన్నట్లు చిత్రీకరిస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు చర్చికి? ఓకే వేరే విషయం చూడండి, అక్కడ ఏం రాయబడిందో, నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులు అయి ఉన్నారు. ఇంగ్లీష్లో మీరు చెప్తే తిండి నీళ్ళు లేకుండా ఉన్నారంటే ఎవరు? దేవుని బిడ్డలు. అందుకే బైబిల్లో సామెతలుగా 4:7 ఏం రాయబడింది సార్, అన్నీ ఇచ్చి జ్ఞానం కొనుక్కో అంటే అన్నీ ఇడిచిపెట్టి చర్చికి రమ్మని చెప్తాను దేవుడు. యాడ జ్ఞానం దొరికేది? ఇక్కడే పిల్లలు. దేవుని కృపలన ఏల్ సంఘంలో నీకు జ్ఞానమే ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా? ఆ తర్వాత 23 సామెతల గ్రంథంలో జ్ఞానం కొనుక్కో, అన్నీ ఇచ్చి జ్ఞానం కొనుక్కో, జ్ఞానం లేనివాడుగా ఉండొద్దు. ఓకే మీరు నేను యుద్ధంలో ఉన్నాం, అందుకే ఇక్కడ రావాలా. ఇక్కడికి వస్తేనే నీకు అర్థమవుతుంది నేను ఎలా యుద్ధం చేయాలా.
అనేక ఆయుధాలు ఉన్నాయి, అనేక వాక్యాలు ఉన్నాయి, అనేక పరిస్థితులు ఉన్నాయి బైబిల్లో రాయించి. నువ్వు వింటే ఏ స్థితిలో ఏం చేయాలా నీకు చెప్పాను కదా. నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీ జీవితంలో బీదరికము, శాపము, మరణము, రోగము, ఓటమి ప్రతి ఒక్కటి కొట్టిపడేయబడింది పిల్లరా, తీసివేయబడింది. అర్థమవుతుందా? నువ్వు వచ్చి విన్నప్పుడు నీకు తెలుస్తుంది ఎట్లా యుద్ధం చేయాలని. ఓకే, ఎనీహౌ మీరు నేను యేసయ్య దగ్గర ఏ ఆయుధం అయితే ఉందో అదే ఆయుధం కలిగి ఉన్నాం. ఈరోజు చాలా ఏదది ఆయుధమో? దేవుని వాక్యం. చాలా దుఃఖకరమైన విషయం చెప్తున్నాను మీకు ఈరోజు కూడా క్రైస్తవుల మధ్య. ఈ మధ్య నేను విన్నాను, ఎవరో వీడియో వింటా అంటే వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారు, కన్ఫెషన్ చేయకూడదు, కన్ఫెషన్కి విరోధంగా ప్రీచ్ చేస్తున్నారు, డిక్లరేషన్కి విరోధంగా ప్రీచ్ చేస్తున్నారు. సాతానికి ఇష్టమే ఉండదు నువ్వు వాక్యం చెప్పడం, సాతానికి అస్సలు ఒప్పుకోడు నువ్వు డిక్లేర్ చేయడం. అందుకే కొంతమంది ప్రీచర్స్ని వాడు తయారు చేసుకుంటాడు ఈ మధ్య దీనికి విరోధంగా. ఇప్పుడు మీరు ఏం వింటున్నారో దానికి విరోధంగా వాళ్ళు డిక్లరేషన్ చేయకూడదు, కన్ఫెషన్ చేయకూడదు. మనోళ్ళే వాళ్ళు, ఎవరో కాదు, చచ్చిపోతే అంతా ఆడ కలుసుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళని వాడుకుంటాను అనమాట. నేను చెప్తున్నా మీకు, భారతదేశంలో రివైవల్ తెచ్చే దినాలు స్టార్ట్ అయినాయి పిల్లలు. ఎందుకు తెలుసా? అనేక సంఘాలు అనుసరింటాను, అనేక సంఘాల్లో ఈరోజు కన్ఫెషన్ గురించి, డిక్లరేషన్ గురించి చాలా ఎక్కువగా ప్రీచ్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం అది. నా నోట్లో దేవుడు వాక్యం ఎందుకు పెట్టాడంటే, ఖడ్గం ఎందుకు పెట్టాడంటే విడుదల చేయడానికి. నీవు నేను ఎప్పుడైతే వాక్యాన్ని విడుదల చేస్తామో, డిక్లేర్ చేస్తామో, అప్పుడే మీరు నేను సాతాను శక్తుల్ని బంధించి నాశనం చేసి మనకు కావాల్సింది తెచ్చుకోగలం. ఓకే, ఈరోజు నేను జస్ట్ టైం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా చెప్పి రేపు వారం మిగతా మూడు వాక్యాలు మీకు చూపించాలా. ఇది నిజమా? దేవుడు నా నోట్లో వాక్యం పెట్టాడా? పెట్టింటే ఎందుకు పెట్టాడు? ఓకే, మొదటి వాక్యం ఇర్మియా గ్రంథం 1:9. ఎవరైనా తీయండి ఫటాఫట్ ఫాస్ట్గా. ఇర్మియా గ్రంథం 1:9 జాగ్రత్తగా ఉండండి, చదవండి ఎవరైనా గట్టిగా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో, చెప్తారా? ఇదిగో, గట్టి చెప్పను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎవరి నోట? ఇక్కడ ఉంటే కాదు పిల్లరా మాటలు. అమ్మా ఏంటంటే ముందు చూడండి, ఇక్కడ ఉండాలా, మంచిది, ఈ లెదర్ బుక్లో ఉండాలా, ఇక్కడ ఉంటే సరిపోదు. ఇది వజ్రాల మూట కాదా? నేను శుక్రవారం చాలా మంది సెలుగురు కూడా చెప్పాను. నేను ఏం మూట పడుకుంటాడు పక్కన అడుగు, ఏం మూట? ఫ్రైడే కూడా ఇదే ప్రశ్న అడిగింటి నీకే. ఇప్పుడు చెప్పు, ఏం మూట ఇది? నువ్వు మళ్ళీ పండుకున్నావు కదా బాబు, వజ్రాల మూట ఇది. చాలా మంది దీన్ని తీసిపోయి వజ్రాల మూట నీకు ఇస్తే ఏం చేస్తావు తల్లి? నీకు వజ్రాలు పెట్టి ఎవరైనా ప్యాకెట్ ఇచ్చినారనుకో, శివ నవ్వుతాడు, అదే సార్ లేదు నా దగ్గర, చిట్టి వచ్చింది కానీ వజ్రం, పెద్ద వజ్రం, ఇంకా వజ్రాలు తేలే అమ్మా, ఊరికి జస్ట్ జోకింగ్. ఓకే, ముందు చూడండి పిల్లరా, మీకు ఎవరైనా లైక్ వజ్రాల ప్యాకెట్ ఇస్తే ఏం చేస్తారు? నాయన పెట్టేశారా పోయి షెల్ఫ్లో, లోపల ఏం చేస్తావు? అదే కసారి ఇలేదు ఇంతవరకు అంటున్నావా? ఇచ్చినాడు తల్లి, వజ్రాల మూట ఇది. బైబిల్లో రాయబడి ఎవరో చెప్పారు, ఇప్పుడు మా సిస్టర్ ప్రార్థన చేసాడు చెప్పే కదా, విస్తారమైన దోపుడు సొమ్ము కంటే నీ వాక్యము కోరది. నీ విస్తారమైన దోపుడు సొమ్ము కంటే నీకు వాక్యం కావాలన్నా. విస్తారమైన మేలిమి బంగారు కంటే నీ వాక్యము, కీర్తన 19:10. అమ్మా, విస్తారమైన మేలిమి బంగారు కంటే నీ వాక్యము నీ వాక్యం కావాలి నాకు. నీ వాక్యం ద్వారా ఈ బంగారు కంటే విలువైంది నీ వాక్యం. నిజం పిల్లరా, చూడండి ఏం రాబడిందో 19:10. జస్ట్ చదువు. నేను ఎవరన్నా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి 11 అనుకుంటా తెలుగులో, 19 నాట్ 119. ఓకే, 19వ కీర్తన 19:10. ఇక్కడ చూస్తే పిల్లరా, విస్తారమైన మేలి బంగారు నీ వాక్యం కోరు. ఎందుకంటే బంగారు కేవలం నీకు ఏదైనా కొంత లాభం చేయించేమో, చూడండి బంగారు కంటే విస్తారమైన మీరు కోరదగినది. కానీ 7వ వాక్యం అనుకోండి, 7వ వాక్యం పెట్టి ఒకసారి దీంట్లోనే 19:7.
యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంటే వాక్యం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనం నమ్మకం, అది బుద్ధిహీనులకు ఏం పుట్టించును? జ్ఞానం పుట్టించును. వాక్యం ద్వారా ఏం కావాలో అన్ని తెచ్చుకోవచ్చు, బంగారు ద్వారా రావన్నీ. అందుకే విస్తారమైన ధనం కంటే నీ వాక్యం కోరదు. ఎందుకంటే నీ వాక్యము, ఇంకా నెక్స్ట్ వాక్యం ఏం రాబడింది తెలుసా? యెహోవా ఉపదేశం నిర్దో అవి హృదయమును సంతోషపరచును. అర్థమైందా? నా కనులకు వెలిగిచ్చును. కింద నా కనులకు వెలిగించి, వాక్యంకు అంత శక్తి ఉంది మా. సో ఓకే, ఎందుకంటే దేవుడు వాక్యం నోట్లో పెట్టిండేది? 10వ వాక్యం ఇర్మియా గ్రంథము 1:10. ఎందుకు వాక్యం పెట్టిండేది నోట్లో? పెట్టాలా? ఎందుకు పెట్టినాడో చూడండి వాక్యం. 9 చదువు నాయన, 9 పెట్టు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవిచ్చి, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. ఎందుకంట? వెల్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, ఈ దినమున జనములను రాజ్యముల మీద నిన్ను. ఎందుకు బిడ్డ నీలో నోట్లో వాక్యం పెట్టిండేది? కాఫీ తిని ఇడ్లీ తిని పనుకుండే? నో నో నో, కాఫీ తాగి పాపము. హలో బైబిల్ నీలో పవర్ అండ్ అథారిటీ దేవుడు పెట్టాడు బిడ్డ. తన వాక్యం ద్వారా నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. పవర్ అండ్ అథారిటీ ఇచ్చాడు. ముందు చూడు, నేను పవర్ అండ్ అథారిటీ నీకు నాకు ఇచ్చాడు పరిపాలించేదానికి. ముందు చూడండి. బైబిల్లో వాక్యం గురించి చాలా కంపారిజన్స్ ఉన్నాయి, కానీ 2 ముఖ్యమైన కంపారిజన్స్ ఉన్నాయి బైబిల్లో వాక్యం గురించి. ఒకటి సీడ్, విత్తనం లాగా పోల్చాడు వాక్యాన్ని. రెండోది ఖడ్గం లాగా. ఈ 2 చాలా ముఖ్యం. విత్తనంతో ఎందుకు పోల్చాడంటే, నా జీవితాన్ని బంగారుమయంగా చేసుకునేదానికి. అమ్మా, నువ్వు విత్తనం వేసినప్పుడు ఏం పంటగా తీసుకుంటావు కదా, అట్లా వాక్యాన్ని నువ్వు విత్తినావు అనుకో, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ డబ్బు మీద ఏమొస్తుంది? విత్తనం ఏం చేస్తుంది? నేను పంట తెచ్చిస్తుంది. నేను ఇక్కడ నేను పంట తెచ్చిస్తుంది. నేను ముందర చూడాల, పంట తెచ్చిస్తుంది వాక్యము. నీకు కావలసిన పంట, నీకు అదే కీర్తనగా అన్నాడు కదా, నీ మనస్సును తెప్పరిల్ల చేస్తుంది. ఆమె జెమిమాని తెప్పరిల్ల చేసింది ఏంటంట? వాక్యం. బలం ఇస్తుంది నీకు, అది ఒక పని చేస్తుంది వాక్యం. అందుకే సీడ్తో పోల్చాడు. నువ్వు ఈరోజు బీదరికంలో ఉండొచ్చు, నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు చాలా కింద స్థితిలో ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ కూడా చాలా కింద స్థితిలో ఉండే వాళ్ళ చరిత్ర మీరు చదివితే ఇంటికినా ఈరోజు ఎంత పై స్థితికి దేవుడు పెట్టాడు చూడండి ఆమె ద్వారా ఆ కుటుంబాన్ని. ముందు చూడండి. రెండోది ఏదాంతో పోల్చాడు? ఖడ్గంతో వాక్యాన్ని. ఎందుకు? ఒకటి నీకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు, రెండోది నీకు రాకుండా ఆపే సాతాన్ని ఏం చేయొచ్చు? నువ్వు పెళ్ళగించేదానికి, విరగ్గొట్టేదానికి, వాణ్ణి నశింపచేసేదానికి, వాణ్ణి పడద్రోసేదానికి వాక్యం నీలో పెట్టిన దేవుడు. అందుకే వాక్యాన్ని దేవుడు 2 ఆయుధాలుగా పోలుస్తాడు, విత్తనంతో, ఖడ్గంతో. దుఃఖకరమైన విషయం ఏమంటే, కంపారిజన్ చేయాలి కాబట్టి మీకు చెప్తానా, నాకు ఎవరితో ఏం అంత పెద్ద సమస్య లేదు. కొంతమంది ఒక బ్యాచ్ వచ్చింది పిల్లరా, క్రైస్తవులోనే వాళ్ళని కెలమినిస్ట్ అని పిలుస్తారు. ఎప్పుడైనా వాళ్ళ గురించి మళ్ళీ సపరేట్ చెప్పుకోవచ్చు, కానీ అంత దేవుని పెట్టే మనము. వాళ్ళు కూడా చెప్తే కదా ఎండింగ్లో అందరూ కలుసుకుంటాం ఆడ. అందుకే ఎవరు వ్యతిరేకంగా, కానీ మీకు కన్ఫ్యూజ్ కాకూడదని డాక్టర్ని చెప్తున్నా. చాలామంది ఏం ప్రీచ్ చేస్తున్నారంటే, ఇప్పుడు అంతా దేవుడే చేస్తాండి. అది వీళ్ళు ప్రీచ్ చేసేది ఏంటి? అంతా దేవుడే. నీకు చెడు జరుగుతుంటే అది దేవుడే, నీకు మంచి జరుగుతుంటే అది దేవుడే, నీకు రోగం వస్తుంటే అది దేవుడే ఇస్తాండి. అది చాలా రాంగ్ డాక్టరీన్ పిల్లలు. అది నిజమైతే ఎందుకు ఆయుధము? నాకు తెలియకడితే ఎందుకు ఆయుధం ఇస్తాను? నువ్వే రోగం పెట్టేవాడివి, నువ్వే బాధ పెట్టే యాక్సిడెంట్ నువ్వే చెప్పిస్తాను ఇద్దరికి. హలో, మిమ్మల్ని ఆయుధం ఏం చేస్తా? హలో, ఏమన్నా బుద్ధి ఉందా కొద్దిగా చెప్పే వాళ్ళకి? అన్నీ ఆయనే చేసి ఎందుకు ఆయుధం ఇస్తాను నాకు? దేవుడు ఎందుకు ఆయుధం ఇచ్చాడు తెలుసా? దేవుడు మనం కలిసి సాతాన్ని ఎదుర్కొనేదానికి. అందుకే ఆయుధం ఇచ్చినది నీకు నాకు. అందుకే మనకు వాక్యం ఇచ్చినది. మీరు నేను కలిసి, దేవునితో కలిసి మనం యుద్ధం చేయడానికి.
అందుకే పౌలు ఏం రాశాడు? మనం ఏ దాంట్లో ఉన్నాం? యుద్ధంలో ఉన్నాం. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, దురాత్మల్ని నేను వినాలి, జస్సి నా దిక్కు చూస్తాను, దురాత్మల్ని పారద్రోలు, రోగుల్ని స్వస్థపరచు, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురా. అరే రోగమే ఆయన ఇస్తే ఇంకా ఎవరితో నాకు యుద్ధము? బ్యాచ్ ఉంది, ఒక గుంపు. జాగ్రత్త, మీరు ఎవరిది వింటున్నారో. అర్థమవుతుందా? పొరపాట్లు కూడా అట్లాంటివి వినకండి. దేవుడే అన్ని చెడ్డ చేసేదాన్ని. రేపు వారం నాది కొద్ది కవరింగ్ ఉంది, దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వాక్యాలు అప్పుడు చెప్తా. ఓకే, సో ఎందుకు నోట్లో వాక్యం పెట్టాడు? యుద్ధం చేయడానికి. ఎవరితో? సాతాను శక్తుల్ని పడద్రోయడానికి, పారద్రోలేదానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించేదానికి. నువ్వు నేను కలిసిన, అదే టైం లేదు కానీ మీరు మత్తయి సువార్త లాస్ట్ చాప్టర్ చదివితే 28 చాప్టర్ చదివినప్పుడు వాళ్ళు వెళ్తుంటే యేసు ప్రభు వాళ్ళతో ఉండి ఆయన వాక్యాన్ని నెరవేర్చుకుంటూ పోయాడు, ప్రూవ్ చేసుకుంటూ పోయాడు, ఆయన స్వస్థత చేసుకుంటూ పోయాడని రాయబడింది. మీరు నేను యుద్ధంలో ఉన్నాం. మన యుద్ధ ఆయుధం ఏంటి? వాక్యం. ఎక్కడుంది అది? నోట్లో ఉంది. చేతుల్లో మనకు ఆయుధం లేదు ఎవరికి హాని చేయడానికి. మన యుద్ధమే దురాత్మలతో, భర్తతో భార్యతో కాదు. నువ్వు ఇక్కడ మనుషులతో కొట్లాడుతా అంటే నువ్వు అలసిపోతావు. నువ్వు కొట్లాడాల్సింది మనిషితో యుద్ధం చేయాల్సిందే, దురాత్మ శక్తులతో. వాళ్ళే ఈ వ్యక్తిని ప్రేరేపిస్తాండేది. ఆ వ్యక్తులు నీకు చెడ చేస్తాండే వ్యక్తుల్ని ప్రేరేపిస్తాండేది వాడు. నువ్వు వీడితో కొట్లాడతావు ఎలా? అసలే నువ్వు పట్టుకుంటే వీడు మారిపోతాడు కదా. అందుకే యేసుప్రభు కానీ దేవుడు మనుషులతో కొట్లాడు పిల్లడా, మనుషులతో యుద్ధం చేయరు వాళ్ళు. మీరు నేను ఆయనకు పుట్టి ఉన్నాం. ఓకే, రెండో వాక్యం, ఎందుకంటే ఒకే వాక్యంతో బాగుండదు. యెషయా గ్రంథం 51:16 ఫాస్ట్గా పెద్ద తొందర పెట్టు. యెషయా గ్రంథం 51:16 తొందర చదవాలి నాన్న. ఎవరన్నా తొందరగా ఇంగ్లీష్లో పెట్టినైనా, నేను కేజీబీ వర్షన్, ఈ తెలుగులో నువ్వు చదివేసి బిడ్డ. నేను ఆకాశమును స్థాపించున్నట్లు, భూమి పునాదులు వేయునట్లు, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చూసారా, ఇంగ్లీష్లో పెట్టలేదు ఆయన. 51 తెలుగులో బాగుంది, మీరు అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో చాలా చాలా బాగా రాయబడింది, అది నేను చెప్పాలా, జాగ్రత్తగా వినండి. అంత ఇంగ్లీష్ తెలిసిన అనుకోండి. అండ్ ఐ హ్యావ్ పుట్ మై వర్డ్స్ ఇన్ దై మౌత్ అండ్ ఐ హ్యావ్ కవర్డ్ ది ఇన్ ద షాడో ఆఫ్ మైన్ హ్యాండ్. ఇది తర్వాత అది చాలా ఇంపార్టెంట్. ఆహాహా ఏం రాయబడింది చూసారా? దట్ ఐ మే ప్లాంట్ ద హెవెన్స్ అండ్ లే ద ఫౌండేషన్ ఆఫ్ ద అర్త్. అంటే ఏమో తెలుసా నీకు? నీ నోట్లో వాక్యాన్ని ఎందుకు పెట్టానంటే స్వర్గాన్ని నువ్వు విత్తేదానికి భూమి మీద. సో దట్ ఐ మే ప్లాంట్ ద హెవెన్స్, స్వర్గాన్ని భూమి మీద విత్తేదానికి, స్వర్గాన్ని నీ కుటుంబంలో విత్తేదానికి. నేను వింటానవా? స్వర్గాన్ని నీ శరీరంలో విత్తేదానికి. స్వర్గంలో ఏముంది మా? స్వర్గంలో రోగం లేదు, స్వర్గంలో బెదిరికం లేదు, స్వర్గంలో జలసి ఈ యొక్క పాపం లేదు, ఇక దయ్య పనులు లేవు స్వర్గంలో. హలో, వాక్యం పెట్టింది ఎందుకంటే నువ్వు స్వర్గాన్ని విత్తచ్చు నీలో. నువ్వు అన్నావు అనుకో, ముందు చూడు, నేను దేవుళ్ళ మనుషులకు దయ చూపిస్తా. నేను ఛాలెంజ్ చెప్తున్నా, నీ మనస్సు నువ్వు చెప్పే ఈ యొక్క వాక్యాన్ని పట్టుకుని కొద్ది రోజుల తర్వాత యేసయ్య ఆయనకి నీ మీద ఎవరైనా ఉమ్మేసినా కూడా నీలో నీ సబ్కాన్షియస్ కోపం పండిదని, అది హెవెన్ ప్లాంటింగ్ అంటే. నువ్వు స్వర్గంలో నీ మనస్సును చేసుకోవచ్చు బిడ్డ. నువ్వు అన్నావు అనుకో, కామ క్రోధ లోభ మద మత్సర్యలేని జీవితం. యేసయ్య ఏమై ఉన్నాడు, నేను అదే ఉన్నా. ఎగ్జాక్ట్లీ నువ్వు ఏమై ఉన్నావు, నేను అదే ఉన్నా. నీలాగా దయ ప్రేమ కనికరం కలిగిన వాడిని నేను. నీలాగా ధనికుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి. నువ్వు దరిద్రుడిని, నన్ను ధనికుని చేశావు. సి యూ హ్యాడ్, నా శరీరం దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ దేవ, నా రక్తములో నువ్వు అనుక్షణం పనిచేస్తున్నావు. యేసయ్యను మరణం నుంచి లేపిన ప్రభువే, నా శరీరాన్ని ఆరోగ్యంతో నింపుతున్న దేవుడివి. నువ్వు చెప్పావు బైబిల్లో, అదే నేను చెప్తున్నా. సి అందుకే వాక్యము ఖడ్గములా మన నోట్లో పెట్టినది. ఇప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన ఎక్కడెక్కడ దూరుతుంది అది?
మూలుగులు ప్రతి చోట ట్రావెల్ చేసేది ఏదో తెలుసా, దేవుని వాక్యం. అందుకే ఆయన విస్తారమైన మేలిమి బంగారు కంటే నీ వాక్యం నాకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎవరు చేయరు, బంగారు కూడా చేయలేని నీ వాక్యం చేస్తుంది. జాగ్రత్త, ముందు చూడండి. ప్రాబ్లమ్స్, కష్టాలు, సమస్యలు ఈ లోకంలో ఉంటాయి. కేవలం సువార్తను బట్టి రావాలా అవి? అమ్మా వింటున్నారా? కేవలం సువార్తను బట్టే కష్టాలు రావాలా నీకు? అంటే ఏంటి సార్? నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు కాబట్టి నీకు కష్టాలు వస్తాయి. కానీ రోగము, బీదరికము, ఈ యొక్క కన్ఫ్యూజ్ లేకుంటే ఈ యొక్క ఆ జీవితం నీకు దేవుడు అది లేదు మనకి. అర్థమవుతుంది మీకు? సువార్తను బట్టి నీకు బంధువులు ఇడిచిపెడతారు. సువార్తను బట్టి నీకు కొన్నిసార్లు ఆస్తి రాకుండా పోవచ్చు. సువార్తను బట్టి మీ అమ్మని నిన్ను శత్రువు అనుకోవచ్చు. సువార్తను బట్టి అంటే నువ్వు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి నిన్ను శత్రువుగా ఎంచుతారు. నీ కొంతమంది ఆఫీస్లో ఎగెనిస్ట్గా, ఇప్పుడు ఆ పాప జమీమా యొక్క టెస్ట్ సాక్ష్యం మీరు వింటే నాకు చాలా ఆనందం వేసిన మాట. సరే, తను దేవునిలో ఉంది, బ్రహ్మాండం ఉంది, బలం ఉంది. కానీ మీకు తెలుసా, నాకు నిన్ననే ఆమె పరిచయం కావడం, నిన్న పొద్దున్న మొన్న పరిచయం. ఆమె సాక్ష్యం వలన ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని ఎంత పీడించారు తెలుసా ఒకప్పుడు. వాళ్ళు క్రైస్తవులని. అసలు ఆమె అంటుంది యాక్చువల్ వాళ్ళ ఫాదర్ సువార్థికుడు ప్లేయర్, అంటే సువార్త చెప్పేవాడు, ప్లస్ మీటింగ్స్ని పెట్టించి మనలాగా ఆయన్ని మతమార్పిడి చేస్తున్నాడనో లేకుంటే రకరకాలుగా ఆయన్ని హింసించి ఆ అమ్మాయి ఎక్కడైతే ప్రాక్టీస్ చేసేదో, క్రికెట్ నేర్చుకునేదో ఆ క్లబ్ నుంచే ఈ పాప పేరే కొట్టేపించారు. ఈ పాపని నామరూపాలు లేకుండా చేయాలని సాతాను ప్రయత్నం. అసలు ఈ ఫీల్డ్లోనే లేకుండా చేయాలని ఆ అమ్మాయి కూడా నిర్ణయం తీసుకుందంట ఒకప్పుడు. నేను ఇంకా క్రికెట్ ఆడను, నేను డిప్రెషన్లోకి వెళ్తానని నాకు అంత ఏడిపించారంట ట్రోలింగ్ ద్వారా, చెడ్డగా రాసి మత మార్పిడి అని. ఈవెన్ నిన్న కూడా చాలా చెడ్డగా ఆ పాప గురించి కొంత రాస్తున్నారు, యేసు ప్రభు పేరు తీసుకుందని. తెలియదు వాళ్ళకి, మనం ఎవరిని అసహించుకోకూడదు. తెలియదు కాబట్టి నేను ఏదైనా తినేగిచ్చింటే తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. కానీ ఒక సాక్ష్యం ముందు చూడండి. వాళ్ళ సాక్ష్యం నేను వింటుంటే వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ ఫ్యామిలీనే వెళ్ళేశారంట. అరే ఒకరు వెళ్ళేస్తే పూరా ఆ యొక్క లైక్ యూట్యూబ్లో, ప్రతి చోట, ఫేస్బుక్లో వాళ్ళని చెడ్డగా చిత్రీకరించి ధర్మాంతరం, మత మార్పిడి చేసే వాళ్ళని, ఆ పాపని క్రికెట్లో రానికూడదని, లేదంటే ఇంకా రకరకాలుగా దేశద్రోహులు ఏమేమో గబ్బు లేపారు వాళ్ళని. కానీ దేవుని కృప వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు వదల్లా. దేవునిలో ప్రేమలో ఉండే వాళ్ళకి తెలిసిపోయారా ఇవన్నీ దురాత్మ పనులు ఏం కావు, దేవుడు నాతో ఉన్నాడు అని ఆ అమ్మాయి మరి వాళ్ళ మదర్ ఎంకరేజ్ చేయడం వలన ఈరోజు మరి దేశానికే దీవెనగా మారింది. దేవుడు తను వాడుకోకుంటే బహుశా మనం ఎప్పుడు బయటకు వచ్చేసేవాళ్ళం. అది టాపెస్ట్ టీంతో దేవుడు చాలా పనులు భలే బ్రహ్మాండంగా ఉంటాయి పిల్లరా. మనం ఊరికే అంటాం కానీ ఆయన చాలా నిదానంగా కూల్గా పనిచేసేవాడు. నువ్వు గిలిగిలి ఎట్లన్నా కొట్టుకో, రైట్ టైంలో చేసేవాడు. అప్పుడు అంటావు నువ్వు నిజంగా దేవుడు ఉన్నాడండి, అబ్బా అప్పుడే చేసింటే దానికంటే ఇప్పుడు చేయడంలో సూపర్ అంటావు. ఆయన్ని ఎందుకు ఊరికే అనుమానపడతావు? ఆయన నీ కొరకు ముగ్గురినే సృష్టించేవాడు రాత్రే కదా అనుష, పెళ్లి కావాల్సిన వాళ్ళకి. నీకు బిడ్డలు ఇచ్చడానికి ఏముంది ఆయనకు? అసలు మనిషినే సృష్టించినోడు నీ గర్భంలో బిడ్డ పెట్టలేడా? మేము చూసాము అద్భుతాన్ని మా ఇంట్లో. నాకు దేవుడు ఎప్పుడు చెప్పాడు, డోంట్ వరీ మ్యాన్, నాకు తెలిసి ఎప్పుడు ఇవ్వాలో. సో అట్లే ఉండేవాళ్ళం మేము, ఎక్కడ రాంగ్ కన్వే చేసుకుంటా, ఎగురుకుంటా, దింపుకుంటా, ఎంటికలు ఇక్కుంటా. 5 ఏళ్ళు పట్టింది మాకు కూడా మా ఇంట్లో మిరాకిల్ వచ్చేదాన్ని కదా. నిజమా? అరౌండ్ 5 years. ప్రీచ్ చేసేవాడిని నేను 24 గంటలు చెప్పేది ఏం నేను, ఆయన గర్భఫలం ఇచ్చే దేవుడు. నాకు ఎట్లుంటుంది 5 ఏళ్ళు ఆ మాట చెప్తా అంటే నిలబడి ఎవడో విన్నారా నా నోటి నుంచి? దేవుడు విడలీలే, గర్భం ఆపేశాడు, కోపము, ఉద్రేకత, ఖడ్గం తీసుకొని నీ వెనకాల పరిగెత్తన్నాడు ఎముడు మాదిరి. అట్లా జరగదు, అబద్ధాలు అవన్నీ. ఓకే నేను ఇక్కడ ఉన్నామా సరిగానే? ఓకే సారీ సువార్త నిమిత్తం సమస్యలు వస్తాయి కానీ ఆ విధంగా మనకు లేవు పిల్లరా. ఓకే, ఏం చేయాలంట? ఐ మే ప్లాన్ ద హెవెన్స్. నువ్వు నేను ప్రతి క్షణము నా నోట్లో ఎందుకు దేవుడు వాక్యం పెట్టిండేది ఇక్కడ ఉందనుకోండి, దీన్ని ఎక్కడ తీసుకోవాలా?
ఇక్కడ తీసుకున్న దానికి పెట్టినది ఇక్కడ తీసుకొని నువ్వు విత్తాల బిడ్డ. లెట్ దేర్ బి గ్లోరీ. ఎక్కడ పోయినా మహిమ నడుచును గాక, ఎక్కడ పోయినా అద్భుతాలు జరుగును గాక, ఎక్కడ పోయినా హృదయాలు మార్చబడును గాక, యేసునామం మహిమపరచబడును గాక. నువ్వు ఎప్పుడైతే నాటుతావో వాక్యాలు ఆడ బోర్డు మీద ఉంటే కాదు నాయనా, వాక్యాలు ఇంట్లో ఫ్రేమ్ మీద ఉంటే కాదు నాయనా. బాగా వినండి, దేవుడు ఎక్కడ పెట్టాడు? దేవుడు అలా మీ ఇంట్లో ఫ్రేమ్ చూసావా? అది నేనే పెట్టిండేది కదా. జెర్మియా యెషయా చెప్తాడు, జెర్మియాతోనే కాదు యెషయాతో చెప్తాడు, మీ ఇంట్లో ఫ్రేమ్లో పెట్టాను బాగుందా అనలా, నీ నోట్లో పెట్టాను నేను. ఎందుకు? స్వర్గాన్ని భూమి మీద తెచ్చేదానికి, స్వర్గాన్ని నీ శరీరంలో తెచ్చేదానికి, నీ పిల్లల్లో తెచ్చేదానికి, నీ కుటుంబంలో తెచ్చేదానికి. లాస్ట్ వాక్యం, టైం తక్కువ ఉంది కాబట్టి ఏదది జాగ్రత్తగా వినండి. 3వ వాక్యం, ఎందుకు మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ తీసుకున్నాం. దేవుడు మోషే యోషువ దగ్గరికి వచ్చాడు. చాలా కన్ఫ్యూజన్ టైం, అది చాలా భయంకరమైన స్థితి. ఎందుకు చెప్పండి? దాదాపు 40 లక్షల మంది నిలబడుకొని అంటున్నారు, మేం పోము గాక యాటికి, కానాన్ దేశం మేం పోము. ఎందుకంటే ఈ 12 మంది పంపిస్తే 10 మంది వచ్చి ముందు చూడలేనా, ఈ 10 మంది 40 లక్షల మందిని పాడు చేసి పెట్టేశారు. దాదాపు భ్రష్టు పట్టించేశారు. దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో, ఏం చేయాలి? ఆ 10 మంది ఆ 40 లక్షల మందిని దాదాపుని ఎలా మార్చేశారంటే, హలో వాళ్ళు బలమైన వాళ్ళు చాలా ఎత్తులా ఉన్నారు, మేము వాళ్ళ మీద నిలబడలేం, మేము యుద్ధం చేయలేం. దేవుడు అంటాడు, నేను యుద్ధం చేసి పక్కన తప్పుకోవా దేవుడినే. హలో చూసారా, వాళ్ళు ఎంత లావు ఉన్నారు తెలుసా? ఒక్కడ పడితే చెయ్యి. మనం అట్లా ఏదో మాట్లాడుకుని ఇంట్లో, మేము ఎవరో తెలుసా వాళ్ళ ముందర తూనిగలం, ఏమంతా తెలుగులో మిడతలు తూనిగలు ఒకే కేటగిరీ కాదా? అయ్యో వాళ్ళు వేరే వేరే బ్రదర్సా? ఇద్దరు అక్క చెల్లెలు టైప్ అంట. ఏమన్నారు? ఏం మిడతలు అంటే ఎట్లుంటాయి? మీకు అర్థమవుతుందా? నాకు అర్థం కాలే. ఓకే, ఏదో ఒకటి ఉంది మిడతలు. మనం మిడతలు మాత్రం కాదు, జాగ్రత్త తినలేడా. మిడతలు వీళ్ళు 40 లక్షల మంది దాదాపు దాన్నే పట్టుకుని ఉన్నారు. ముందర చూడండి, దాదాపు ఈరోజు 80% పుల్పిట్ తెలుసా? పుల్పిట్ అంటే 80% ప్రీచింగ్ ఈరోజు ఇదే ప్రీచింగే. ఏంది ఏమనుకుంటున్నావు? నువ్వు దగ్గ ఆయన క్రోధం దిగుతుంది, అగ్ని తల 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 తల. నేను భయపడతాను పిల్లలు, అట్లా వాళ్ళని చూసే పారిపోతాయి అటున్నా. అమ్మయ్యా, ఆయన ఉగ్రత. నువ్వు ఏమనుకుంటున్నావు? ఈరోజు యేసు ప్రభువే నువ్వు వెళ్ళగలవా అన్నాడు. మీలాంటి వాళ్ళు నాలాంటి పొద్దున్నే ఇడ్లీ కోసం కొట్లాడుకొచ్చినాం సార్, చట్నీలు ఉప్పు తక్కువ ఉంది. ఆయన ఏమన్నా నేను ఇట్లానే వస్తుంది ముఖము. జాగ్రత్త, ముందు చూడాలి నాయన. హలో, పిల్లలు ఎవరు వదిలేరు ఇప్పుడే? ఎవరు ఉండేది సండే స్కూల్లో? పిల్లలు ఈడు వస్తే గలాట్ చేస్తారు నాయన. ఓకే, ముందర చూడండి, జస్ట్ ముగిస్తాం. ముందర చూడండి నాయన, ఎక్కడున్నాం మనము? ప్రతి చోట అట్లే ఉంది పిల్లరా. జాగ్రత్త వినండి, ఈ 10 మంది 40 లక్షల మందిని అరణ్యంలో చనిపోయేటట్లా చేశారు. ఈరోజు చాలా చోట ఇదే పరిస్థితి. అందుకే ఏం వింటానో చాలా జాగ్రత్తగా వినాలను. ఎందుకంటే చాలామంది వీటి నుంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, రెవల్యూషన్ నాలెడ్జ్ ఉండదు. చాలా జాగ్రత్త పెట్టారు. 40 లక్షల మంది అరణ్యంలో చచ్చిపోయినారు. ఎవరు చంపారు వాళ్ళని? చాలామంది దేవుడు చంపారు అంటారు. దేవుడా? ఒకవేళ దేవుడే చంపిన చాలా చీటింగ్ చేస్తాడు దేవుడు కదా. ఎట్లా? అక్కడ ఏమన్నాడు వాళ్ళతో దేవుడు? మీకు సొంత ఇల్లు పెట్టినాడా? పాలు తినని దేశం ఉంది, మీరు కట్టని ఇల్లు ఉన్నాయి, తవ్వని బావులు ఉన్నాయి. చూసారు, అందరూ ఆడ చూస్తాను చూడండి. ఈ పాపకి చెప్పాలి మీరు టీచర్స్కి, ఈడ అయిపోయిన తరకు పంపించకూడదు.
చూడు అందరూ ఆ సైడ్ పోతారా, వీళ్ళు ఇప్పుడు అల్లరి చేస్తారు వచ్చాడ. ముందర చూడండి, ఎందుకు ఈరోజు 12:30 కూడా కాలేదు, అప్పుడే పంపించేశారు. ఓకే, ముందర చూడండి. ఈ పిల్లల్ని కూర్చోబెట్టమన్నమా, సైడ్ కూర్చోబెట్టండి. కూర్చోండి ఆయన, కూర్చోండి. ఎవరున్నారాడా పిల్లలు, ఎవరైనా కూర్చొని మీ ఇద్దరు ఆడుకోండి. ముందర చూడండి. హలో ఏనియా, ముందర చూడండి ఆయన. అసే ఒకవేళ దేవుడే చేసింటే, నేను చెప్తున్నా చాలా చీటింగ్ ఇది. నువ్వు ఏమని తీసుకొచ్చావు ప్రభువా, పాలు తేనెలు ప్రవీణ్ దేశాన్ని తీసుకెళ్తానని వచ్చావు, ఇండ్లు ఇస్తానంటివి, అన్నీ ఇస్తానంటివి, నువ్వు తీసుకొచ్చి ఈడు సంపదావా మమ్మల్ని? అలా చేసే దేవుడా కాదు పిల్లలు. చాలామంది ఈరోజు రోగము దేవుడు ఇస్తాడని చెప్తున్నారు. నేను చెప్తున్నా మీకు, దేవుడు రోగాన్ని ఇస్తా అంటే నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు? ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు దేవుడు రోగాన్ని ఇచ్చినప్పుడు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు? దేవుడు ఇచ్చినాడు కదా, పెట్టుకో దాన్ని. దేవుడు ఇచ్చాడు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తాండి. ఎవరు మంచోడు నీకు? డాక్టరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నారు ఈ విషయాలతో. ఓకే, చూసారా ఏం చేశారు వాళ్ళు? మొత్తం జనాన్నే కన్ఫ్యూజ్ చేశారు. 40 లక్షల మంది దాదాపు. జాగ్రత్తగా వినండి, నాకు నెక్స్ట్ వీక్ తీసుకుంటా. దేవుడు చాలామంది అంటారు ఆ విధంగా టీచ్ చేస్తాడండి మనల్ని. ఏమంటారు, నమ్రత తీసుకొస్తాడని, దీనత్వం తీసుకొచ్చే విధానం, నిన్ను నన్ను అనిచే విధానం పచ్చి అబద్ధం. అదే దేవుడు తన వాక్యం ద్వారానే మాట్లాడతాడు. దేవుడు అట్లా చేసేవాడు కాదు. దేవుడు తన వాక్యం ద్వారా మీకు నాకు సంజాయిస్తాడు. బైబిల్లో క్లియర్గా రాయబడింది, మన తల్లిదండ్రులు ఎట్లనో దేవుడు కూడా మనల్ని ట్రీట్ చేస్తాడని. అమ్మ అర్థమైందా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఉండేవాళ్ళు, మీ తల్లిదండ్రులు పిల్లలకి డాక్టర్ దగ్గర తీసిపోయి జ్వరం వచ్చేటట్లా చేశారు, వీడు సరిగా చదువుకోడు, వీడు మాటికి ఆట ఆట అంటున్నాడు, వీనికి ఒక పంచి ఒక కాలు మాత్రము మెత్త సన్నగా అయిపోయిందని పోలియో అంటాడా? ఉన్నారు ఎవరైనా అట్లా తల్లిదండ్రులు ప్రపంచంలో చూసారా? పెంచేకి శక్తి లేకుంటే ఆడన్నా రైల్వే స్టేషన్లో వదిలేసిపోయే వాళ్ళ గురించి విన్నాం, కానీ ఆకాశం కింద భూమి మీద ఎప్పుడైనా విన్నారా మీరు? అమ్మా డాక్టర్ దగ్గర పోయి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ పిల్లోనిలోకి టైఫాయిడ్ ఎక్కించుకొచ్చింది సార్. కర్కోటకులైన తల్లిదండ్రులు కూడా చేయరు ఆ పని, కానీ వదిలేశారంటే విన్నాం మనం. మీరు దేవుణ్ణి ఎలా ఆ లెవెల్లోకి తీసుకెళ్తున్నారు? ఆయన రోగం ఇచ్చేవాడు, ఆయన నిన్ను ఈ విధంగా ఆయన ఇచ్చేవాడు. అవన్నీ చేసేవాడైతే యేసుప్రభుని ఎందుకు రోగిగా మార్చాలా? యేసుప్రభు ఎందుకు రోగి కావాలా? ఓకే, నేను ముగిస్తాను. ఈ సమయంలో దేవుడు ఏమన్నాడు యెహోషువతో? యెహోషువా, ఈ భయంకరమైన సమస్యలో వీళ్ళని నువ్వు బయటికి తీసుకొని రావాలన్నా, రాబోయే తరాన్ని నువ్వు పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని తీసుకెళ్లాలన్నా, యెహోషువ గ్రంథం 1:8 ఏం చెప్పాడు? దివారాత్రులు నా వాక్యాన్ని నీ నోటిలో ఉంచుకో, దాన్ని దివారాత్రులు ధ్యానించు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చెప్పడం మొదలు పెడతావో, వాక్యాన్ని విడుదల చేయడం మొదలు పెడతావో, అప్పుడు ఏమవుతుందంట? నువ్వు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు, నీ జీవితం బాగుంటుంది. బిడ్డ నేను ముగిస్తాను, ఎందుకంటే ముగించక తప్పదు, జనం వచ్చేసారు. వీళ్ళని సమాలించుకోవడం మనకు చాలా కష్టం. ముందర చూడండి. సో నా నోట్లో దేవుడు ఖడ్గాన్ని పెట్టిండేది. యేసయ్య నోట్లో ఖడ్గం ఉన్నట్ల నా నోట్లో ఖడ్గం ఉంది, వాక్యం ఉంది. నేను వాక్యాన్ని తీసుకొని నిలబడినప్పుడు, ఇప్పుడే విన్నట్లుగా కట్టుటకును నాటుటకును విరగొట్టుటకును ఆ దేవుని వాక్యం మన ద్వారా పనిచేస్తుంది. రెండవది స్వర్గాన్ని నాటేదానికి. మూడోదానికి ఎటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నా ఆ అమ్మాయి సాక్ష్యం, అందుకే నాకు చాలా ఇష్టం. వాక్యం చెప్పేది. నేను చెప్తున్నా, ముగిస్తాను. ముందు చూడండి బిడ్డ, ఏ డిస్కరేజ్మెంట్లో నువ్వు ఉన్నావో, ఏ కన్ఫ్యూజన్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ అనారోగ్యం ద్వారా రోజు మాత్రలు వేసుకోవాల్సి వస్తుందో బాధపడకో. అది దేవుడి నుంచి కాదు. నువ్వు చేసిన తప్పులు,
నువ్వు శత్రువుకి స్థలం ఇవ్వడం వలన. రెండవది, అతి ముఖ్యమైన తప్పు తెలుసా నువ్వు చేస్తానేది? నువ్వు నోట్లో నుంచి ఖడ్గాన్ని తీకపోవడం వలన. వాక్యాన్ని విడుదల చేయి, వాక్యాన్ని చెప్పు బిడ్డ. ఆరోగ్యం గురించి చెప్పు, ఐశ్వర్యం గురించి చెప్పు, నీ సక్సెస్ గురించి చెప్పు, నీ విక్టరీ గురించి చెప్పు. స్వర్గాన్ని నాటో. నీ జీవితంలో స్వర్గాన్ని తేవాలని దేవుని కోరిక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. బల్లలో కూడా అట్లా వెళ్తాం. బల్లలో తీసుకెళ్లే వాళ్ళు నిలబడండి మా. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో పోదాం. బల్ల కోసం కూడా ప్రార్థన చేసుకుంటాం.